పృథ్వీరాజ్ కావచ్చు, ఇంకా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంది కేవలం రాత్రికి రాత్రి ఫేమస్ కావడానికే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రాత్రికి ఫేమస్ అంటే ఇప్పుడు నేను అంగిప్తే బాడీ బాగున్నదని జనాలకు వీడియోలు పెట్టి చూస్తుంటారు కదా. ఇది ఉట్టిగా ఓవర్ నైట్ బిల్డప్ అయింది కాదు. దీని వెనక ఒక చిన్న స్టోరీ ఉన్నది. తెలంగాణ మీ అబ్బ సొత్తా అని చెప్పేసి అన్నటువంటి పవన్ కళ్యాణ్ మాటల్లో దుమారం రేగుతూ ఉంది. దాని మీద మీ స్టాండ్ ఏంటంటే బరాబర్ మా అయ్యల సొత్తే కదా. నువ్వేమన్నా వచ్చి ఇక్కడ ఏమన్నా నేను చదువుకున్నటువంటి ఉస్మానియాకి ఏమన్నా మా ఆర్ట్స్ కాలేజీలకు ఏమన్నా డిజైన్ తీసినావా, లేకపోతే కమిషన్ తెచ్చి పోసినావా? అంటే మీ వెనుక కూడా ఏదో ఒక శక్తి ఉండి నడిపిస్తూ ఉంది అని చెప్పేసి, అంటే అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కావచ్చు, మేము మీ వెనుక ఉండి నడిపిస్తుంది. ఇక్కడ సమస్య ఉంటుందో అక్కడికి నా బోటోళ్ళం ఉంటామాడ. పార్టీలకు జెండాలు మోసే జీతగాండం కాదు, ప్రజా గుండె సొపడులకు ప్రతిరూపాలు. ప్రాణాలకే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. డైరెక్ట్ చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పు అని చెప్పేసి అంటే బెదిరిస్తా ఉన్నారు. ఫిజికల్ గా ఎప్పుడో చచ్చిపోతాం అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోతాం అనుకున్నాను నేను. మీ అమ్మకు చూపించినా కానీ మీ అమ్మ ఆ మెసేజ్లు చూసిన తర్వాత నువ్వు ఇటువంటి నారాయణ నేను కన్నది అని చెప్పి చెప్పు తీసి కొడుతుంది అని చెప్పిన. దాసర్ నారాయణరావు కాదు, మీ పాదము మీది పుట్టుమచ్చన్నై చెల్లెమ్మ తో బుట్టు రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మ అని చెప్పనే పాట విన్న తర్వాత నిన్న పోయిన రైతుల దగ్గర పోయినా 2 నెలల దాటుతున్నది. ఐకేపీ సెంటర్ల కాడికి వచ్చి పట్టుకొచ్చి ఎండకు తడుస్తున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వర్షానికి తడుస్తున్నది, కారలైపోతున్నాయి, అప్పుల పాలైపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు. ఏమన్నా మారిందా? అన్న రెండో ఎపిసోడ్ ఖచ్చితంగా ఉండబోతా ఉందా, లేదంటే ఏమన్నా కాంప్రమైజ్ అయ్యే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయి ఇక్కడ? నేను ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, పృథ్వీరాజ్ చెప్పును కూడా కొనలేరు, పృథ్వీరాజ్ గొంతును సచ్చే వరకు కూడా ఆపలేడు. ఈ పదాలు నా ముంగట అసలు మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి తెలంగాణ పదానికి డిక్షనరీలో పేరు లేదన్నాడు కదా, ఆ తెలంగాణ పదానికి డిక్షనరీలో పేరు ఇవన్నీ మనం ఏంది ఎక్కువ అయితే పానమే కదా. అదంత ఈజీ ఏం కాదు తీసుడు కూడా. కానీ ఒకవేళ పోయినా కానీ బొచ్చడు పానాలు. ఇదేంది ఆలోచనను మాత్రం చంపలేమని చెప్తూ బరాబర్ 2వ ఎపిసోడ్ ఉండబోతున్నది. 2వ ఎపిసోడ్ ఉంటుంది, అవసరమైతే 3వ ఎపిసోడ్ కూడా ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జై తెలంగాణ అనే నినాదం పురోచుకుంటూ ఉంది. 12 ఏళ్ల తర్వాత ఇంకా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ కోసం కొట్లాడేటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి, అసలు ఏం అవసరం ఉంది? జై తెలంగాణ అంటూ మరోసారి బలమైన గొంతును వినిపిస్తున్నటువంటి పృథ్వీరాజ్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు, క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు. అసలు మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న. మొదట చెప్పండి, 12 ఏళ్ళు అవుతా ఉంది, ఇంకా కూడా ప్రాంతాల మధ్యలో విభేదాలు ఎందుకు అనేటువంటి ప్రశ్నలకు మీరు ఏం సమాధానం ఇస్తారు? ప్రాంతాల మధ్యలో ప్రేమ, అభిమానము, గౌరవము, ఒకరినొకరును గౌరవించుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఆత్మగౌరవంతో బతుకుతున్నప్పుడు ఈ భేదాభిప్రాయాలు రావు. ఒకరి మీద ఒకరు దోపిడీ చేసేటువంటి మనస్తత్వం ఉంటే అది ఎన్ని రోజులైనా కానీ 12 ఏళ్ళు కాదు 120 ఏళ్ళ తర్వాత కూడా ఈ సమస్య అట్లే ఉంటుంది. దాని గురించే ఇప్పుడు కలపొద్దన్నప్పుడు జరిగినప్పటి చర్చ అప్పుడు కూడా ఇటువంటిది కలిపితే మన అస్తిత్వాన్ని కోల్పోతామని చెప్పని ముచ్చరతనాసంటూ ఇక కవులు, కొంతమంది ఉద్యమకారులు అప్పుడు కూడా వ్యతిరేకించిండ్రు. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని కొరదొయ్యి మన జివ్వ, కాళ్ళు చెప్పులు లేక కదలదొయ్యి అడుగైనా, నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము తెలంగాణ సోదరా, తేల్చుకోని బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడతావు అని. మోసపోకు నువ్వు, ఈ కలుపుడు అనేది మోసపోకు, ఎప్పుడైనా వాళ్ళకు మనకు పొసుగదు అనేది. కొన్ని అనుభవాల రీత్యా నీకు రజాకారులు పల్లెల మీద దండయాత్ర చేసి జనం ఆస్తులను దోపిడీ చేసుకుంటా, జనం మాన ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ఆపదల్లో వేరే ప్రాంతాలకు, ఇక్కడ నార్త్ ఇండియా సైడ్, మహారాష్ట్ర సైడు, కర్ణాటక సైడ్ కొంతమంది పల్లెలు ఖాళీ చేసిపోయే క్రమంలో అక్కడ వాళ్ళను స్వాగతించారు జనాలు. కానీ ఆంధ్ర ప్రాంతానికి వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి పోయినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాల్లో పోతే చేదు అనుభవాలు అయినాయి అని చెప్పని 54-55 చెప్పినరు. ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే, పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు. ఆనాడు మాతృభాష అగుపించలేదేమి, ముక్కోటి బల్గమంతొక్కటన లేదేమి అని. ముక్కోటి బల్గమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క జిత్తుల నమ్మి చిక్కకోయి వాళ్ళలోనా అని చెప్పిండ్రు. ఈ మనస్తత్వం ఎందుకు అని క్వశ్చన్ చేస్తే, ఇక్కడ ప్రాంతంకి వెళ్ళి అక్కడ పోయినటువంటి వాళ్లకు తెలంగాణ యాస వినబడంగానే కూరగాయల ధరలు పెంచిండ్రు. నువ్వు టమాటాలు ఆడ చారణ కిలో ఉంటే 12 కిలో, 1 రూపాయి కిలో అని. వీళ్ళు వచ్చిండ్రు, మనకు పండుగ అయింది, ఇక మనం దోసుకుందాం. ఆపదలు వచ్చిన వాళ్ళు హక్కులో చేర్చుకోలే.
ఇండ్ల కిరాయిలు పెంచిండ్రు అని ఇది ముసలితరంగా చెప్తున్నాను నేను. ఇది ఎందుకు ఈ చరణం ఎందుకు రాయాల్సి వచ్చింది మీరు అంటే, అందుకనే వాళ్ళకు మనకు పొసగదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే మద్రాస్ స్టేట్లో ఉండి ఇంగ్లీష్ నేర్చుకొని 24% విద్య వాళ్ళకి లిటరసీ రేట్ అప్పుడు ఉండే, మనకు 3-4% ఉండే. సో ఎక్స్ప్లాయిట్ చేసేందుకు చాలా ఈజీ అవకాశాలు ఉంటాయి కాబట్టికనే వాళ్ళు ఆధిపత్యం చేయాలని వస్తున్నారు ఇక్కడ. కానీ మనతోని కలిమిడిగా అన్నదమ్ముల లెక్క ఉండాలనేది అనే రీతిలో వాళ్ళు వస్తలేరు. అందుకే అప్పుడు 56లో కలిపిన తర్వాత మళ్ళా 68లో ఉద్యమం, 12 సంవత్సరాల తర్వాత ఉద్యమం వచ్చింది. అప్పుడు మళ్ళా రాస్తారు, 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడ నాడరు బాబు, జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతాడు అని. సో మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఇప్పుడు మనం చూస్తే విషపు ప్రచారం, విషపు మాటలు, విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు, ఆఖరికి మనం కలిసిన తర్వాత విడిపోయిన తర్వాత కూడా అన్నదమ్ముల లెక్క ఉండాలనుకునే దాంట్లల్లా ఎంత దుర్మార్గం అంటే ఆఖరికి మనల్ని టెర్రరిస్టుల కింద చిత్రీకరించి ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి, మళ్ళా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక సినిమా స్టార్ వచ్చి ఇక్కడ మనల్ని అవమానపరిచేటట్టుగా టెర్రరిస్టులకు మనకు సమానంగా చేసే దానికన్నా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పిపోయిండు. అంటే ఇక్కడ ఒకటి, పవన్ కళ్యాణ్ అసలు ఈ టాపిక్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యిండు? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ మీద పృథ్వీరాజ్ కావచ్చు ఇంకా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, అసలు ఏంది కేవలం రాత్రికి రాత్రి ఫేమస్ కావడానికే మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏది వాస్తవం? ఇప్పుడు రాత్రికి ఫేమస్ అంటే ఇప్పుడు నేను అంగిపితే నా బాడీ బాగున్నదని జనాలకు వీడియోలు పెట్టి చూస్తారు ఎవడన్నా? చూడడు కదా. నేనేం టెక్నిక్ చేసినా చూస్తే ఉంటుందో చూసి మర్చిపోతారు. ఇది అట్లా కాదు. జనానికి కనెక్ట్ అయ్యేటువంటి అంశాలు కనుక ఉండేది ఉంటే అది వేరే తిరుగుతుంది. దీంట్లో ఇది నేను చాలా మీటింగ్లో చెప్పినా, మళ్ళీ మధ్యలో చెప్తున్నా, ప్రతి దగ్గర ఇది చెప్పాల్సిన అవసరం వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే ఇది ఉట్టిగా ఓవర్ నైట్ బిల్డప్ అయింది కాదు. దీని వెనక ఒక చిన్న స్టోరీ ఉన్నది. ఇక్కడ ఒక జర్నలిస్టు వెంకటరామరెడ్డి అని ఒక జర్నలిస్టు, నీకు తెలుసు మనందరం, తనను ఒక చంద్రబాబు నాయుడుకును భగవంతుడు శంకరునికి కంపారిజన్ చేసుకుంటూ భగవంతునితో సమానమనే రీతిలో మాట్లాడుతుంటే గట్టెట్లయితుంది, దేవుడు శంకరుడు అలాగూ చంద్రబాబు అలాగనే రీతిలో ఒక చిన్న వీడియో చేస్తే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఒక కంప్లైంట్ తీసుకున్నట్టు చేసి కర్నూలు పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ టార్చర్ ఒక జర్నలిస్ట్ను, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్ట్ని తీసుకుపోయి కర్నూలు పోలీస్ స్టేషన్లో పెట్టి ఘోరంగా కొట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి బేహోష్ అయ్యేటట్టు కొట్టిండ్రు. తన బయటికి వచ్చినాక మాట్లాడితే, అరే ఏంది నీకు బాగా గింతగానం దెబ్బలు కొట్టినట్టుగా బేహోష్ అయిన వాటంటే, కరెక్ట్ అన్న బేహోష్ అని ఇటు ముగ్గురు ఇట్లా కాలు మీద కూర్చొని ఎగిరినట్టు చేసిర్రు, నేను హోస్ తప్పినా కానీ నాకు ఆ దెబ్బలన్నీ నాకు పెద్ద ఫరక్ పడలే అన్న. కానీ ఆ పోలీసు వాళ్ళు నన్ను తిట్టిన బూతులు చాలా నాకు ఫరక్ పడ్డాయన్న. అసలు నాకు నిద్ర పడతలేదు ఆ బూతులు వింటుంటే. ఏంటిదంటే తెలంగాణ ఆడోళ్ళను పట్టుకొని ఎల్ కొడుకులు ఎం కొడుకులు ఈ అడ్డమైన అమ్మానా బూతులన్నా నానా బూతులు తిట్టి నన్ను మానసికంగా అసలు నన్ను డౌన్ చేసిండ్రు, అంత ఘోరమైన బూతులు తిట్టిండ్రు అని చెప్పింటాను. ఇదంతా మనం విన్నాము, చూసినాం. దాని తర్వాత కొద్ది రోజులకే అదే పర్సన్ మీద ఒక తప్పుడు కంప్లైంట్ తీసుకొని వెర్రి బుక్కు అనే దానికాడ ఒక బూతు పదం యాడ్ చేసి అక్కడి నుంచి 20 మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తనని తీసుకుపోయే ప్రయత్నం చేస్తే అది కరెక్ట్గా కనుక అయ్యేది ఉంటే నువ్వు తీసుకుపోమని చెప్పినాం. కానీ అది క్లియర్ కట్గా వీడియోలో ఎక్కడ కూడా ఆ పదం వాడలేదు. దొంగ కేసు పెట్టి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయించే ప్లాన్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లు డిసైడ్ చేసి పెట్టుకొని కూర్చున్నాయి. వాళ్ళ మధ్యలో ఏమైనా రాజకీయాలు ఉంటే వేరు విషయం కావచ్చు. తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలనే దాంట్లో ఉంటే పోయి మనం అడ్డుకున్నాం. దాని తర్వాత నాగేశ్వర్ సార్ మీద కూడా తనేదో ఒక అభిప్రాయము అక్కడ రాజకీయాల గురించి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అమిత్ షా దగ్గర జరిగిన చర్చల్లో భాగంగా ఒక కామెంట్ ఏదో చేస్తే అది కరెక్టో కాదో మీరు చెప్తే అయిపోతుండే. కానీ ఆ చెప్పే క్రమంలో తన మీద కేసులు పెట్టి, కేసులతో పాటు సేమ్ ఇదే ఈ బూతు పురాణం ఉన్నది కదా, తన ఇంట్లోలను తన భార్య పిల్లలను కామెంట్ చేస్తూ ఆ కామెంట్స్ చేసే టైంలో కూడా నేను మొత్తం 50 మంది ఆంధ్ర ప్రజలకు కూడా ఇది చూస్తున్నటువంటి వాళ్లకు ఇంకెవరైనా ఉంటే కూడా చేరవేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏంటంటే తెలంగాణ పేరు చెప్పి, అరే నువ్వు తెలంగాణనివి ఆంధ్ర రాజకీయాలతో నీకేం పని రా అంటున్నాడు. ఇవాళ మరి భారతదేశంలో మొత్తం సిటిజన్స్ ఎక్కడున్నా ఏదున్నా ఏం రైట్ కదా, వాక్ స్వాతంత్రం అవుతున్నది కదా. ఇప్పుడు నాగేశ్వర్ సార్ కాదు నేనైనా కానీ నాగేశ్వర్ సార్ అందరికన్నా అవల్ స్థానంలో ఉండి ప్రపంచ రాజకీయాలు, మన దేశ రాజకీయాలే కాదు
ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క కల్చర్ గురించి కావచ్చు ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు. అది ఇక్కడ కూడా మాట్లాడతారు. అంటే అక్కడ తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళు ఆ విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒత్తిడిలోకి తీసుకుపోయింది తనను ఒత్తిడిలోకి తీసుకుపోయి తనను సరెండర్ అయ్యేటట్టు చేసిండ్రు. ఒక 2 వ్యాన్ల పోలీసు వాళ్ళు వచ్చారు తన ఇంటికి. 2 వ్యాన్ల పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము అరెస్ట్ చేసేందుకు ఎవరు రాని కొంతమంది మాట్లాడుతారు అక్కడిక్కడ. పోలీసు వాళ్ళు వచ్చిరని మీకు ఎరికేనా అని. మాకు ఎరికే ఉన్నది. ఆల్రెడీ అతన్ని 2 సార్లు, ఒకసారి తీసుకుపోయారు, ఇంకోసారి తీసుకుపోయేందుకు వచ్చారు. ఈయనను కూడా మరి ఏం ప్రమాదం లేకుంటే తెలంగాణ పోలీసు వాళ్ళు 2 వ్యాన్లు ఆయన ఇంటి ముంగట ఎందుకు పెట్టిరు అంటే ఏదో బూడుబుట అని జరుగుతున్నది. నాగేశ్వర్ సార్ని కూడా తీసుకుపోయి మరి సాయిబాబా లెక్క ఏమేం కేసులు పెట్టి సాయిబాబా మీద పెట్టినట్టు ఏం పెడతారు. ఎందుకంటే మానసోటోళ్ళు మాట్లాడుతుంటే లెఫ్టిస్ట్ అని బ్రాండ్ వేస్తారు కదా, అర్బన్ నక్సలైట్ అని బ్రాండ్ వేస్తారు కదా, అట్లా తన మీద కూడా ఏం బ్రాండ్ వేసి ఏం చేద్దారో మనకు తెలియదు. సో ఆ ఒత్తిడిలో తన డీజీపీని కూడా కలిసిండు. ఒకవేళ ఏం ప్రమాదం లేకుండా తన డీజీపీని ఎందుకు కలుస్తుండే? డీజీపీని కూడా కలిసిండు కదా. మరి పోలీసులు ఎందుకు బట్టి పంపించారు? తెలంగాణ పోలీసా ఆంధ్ర పోలీసా? ఆంధ్ర పోలీసులు వచ్చిన హోటళ్లలో ఉండొచ్చు, మనకు తెలియదు కదా అంతా. అది వాళ్ళు చెప్పాలి. మరి ఇంటెలిజెన్స్ నుంచి వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో? ఎందుకంటే గత అనుభవం ఏంటంటే వాళ్ళ ఆంధ్ర పోలీసులు ఇక్కడికి వస్తే లోకల్ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేస్తలేరు. అందుకనే ఈయన పోయి డీజీపీని కూడా కలిసిండు కదా. ఆ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను అడ్డగోలుగా తిడుతుంటే, బూతులు తిడుతుంటే, మా తల్లులను చెల్లెలను అక్కలను అడ్డగోలుగా తిడుతుంటే ఇది ఎక్కడ సాంప్రదాయం అని దాని మీద అంశం మీద ఒక రౌండ్ టేబుల్ పెట్టుకుని ఈ రౌండ్ టేబుల్ కంటే ముందే ఆయన క్షమాపణ చెప్పిండు, మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పిండు. పవన్ కళ్యాణ్ కూడా అసలు అరెస్ట్ చేయదని చెప్పేసి మా వాళ్ళకి చెప్పిండు అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు. ఈ రౌండ్ టేబుల్ కేవలం కక్షపూరితంగానే పెట్టిర్రు అనేది ఎవరైతే టీడీపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, ఇంకా అనేక మంది అంటా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఒకవేళ తననే అనేది ఉంటే తనైతే మాట్లాడిండో ఆ మాట్లాడే దాని మీద వాళ్ళకి ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే దాని ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ జరగాలి. కానీ ఈ బూతులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తల్లులను బూతులు తిట్టేది ఎక్కడిది? పిల్లలను బూతులు తిట్టేది ఎక్కడిది? దీనిలో తెలంగాణ అంశం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ తెలంగాణ పేరు చెప్పి తిట్టుడైంది, తెలంగాణ తల్లులను తిట్టుడైంది. అక్కడ బరాబర్ ఆబ్జెక్షన్ ఉంటుంది కదా. మరి దాని మీద చర్చ జరగాలి. ఎవరు ఏది కరెక్ట్ చేస్తున్నా తప్పు చేస్తున్నా అనేది చెప్పాలనా లేదా? దాని గురించే ఆ చర్చ బయటికి జరగాలనా లేదా? ఎందుకు తిడుతున్నారు? తెలంగాణ పేరు పెట్టి నాగేశ్వర్ సార్ని పెట్టి తెలంగాణ పేరు పెట్టి ఎందుకు తిడుతున్నారు మీరు? ఆ అధికారం మీకు ఎక్కడిది? దాని గురించనే పెట్టినాం రౌండ్ టేబుల్ పెట్టి కొద్దిగా లర్నర్డ్ పీపుల్ అందరిని పిలిచి ఆ వేదిక మీదకి వెళ్ళి మాట్లాడుతున్న క్రమంలో కొంతమంది డిఫరెంట్ మాటలు మాట్లాడిర్రు. అదేంది? దానిదంటే ఒక చర్చ అక్కడ కూడా జరగాలి. మీ దగ్గర కూడా పెట్టనుంటారు. మరి ఇది వాస్తవా కాదా అనేది ఆంధ్ర మేధావులు కూడా పెట్టుర్రు కదా. ఎవరెవరిని ఏమేమంటున్నారో అక్కడ కూడా చర్చ జరగాలి కదా. అరెస్ట్ ఎక్కడిది పాడెక్కడిది అంటే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పిండు? అరెస్ట్ చేస్తామని చెప్తే నేనే వద్దని చెప్పినాను పవన్ కళ్యాణ్ చెప్పిండంటే అరెస్ట్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్టే కదా. మరి ఉన్నప్పుడు మరి ఇక్కడ నుంచి మరి ఏం తప్పు చేస్తే అరెస్ట్ చేసేందుకు వస్తారు అనేది అడిగేటువంటి అధికారము మా ఓటర్లకు లేదా? ఎట్లా బరాబర్ మాట్లాడతాం, ప్రజల్లోపల తీసుకుపోతాం. అది తప్పన్నప్పుడు ఆ చర్చ ప్రజల్లోపల తీసుకుపోతాం. ఇది ఒక్క ఉదంతం కాదు కదా. అందుకనే బరాబర్ చర్చ పెట్టినాం దాని మీద. ఆ చర్చలో ఒక్కొక్క రీతిగా మాట్లాడారు. అరే ఎవడరా నువ్వు ఎట్లా వస్తావు? దాని టైటిల్ లో పెట్టాం ఇనుప బూట్లతోని, ఆంధ్ర ఇనుప బూట్లతో తెలంగాణ గొంతులను. ఎందుకు మీరు ఆ కామెంట్స్ తెలంగాణ పేరు పెట్టి తిడుతున్నారు కాబట్టినే ఆ అంశం తీసుకొచ్చి తెర మీదకి వచ్చింది పెట్టిన క్రమంలో ఒక్కొక్క తీరుగా మాట్లాడారు. పాషం యాదగిరి సార్ ఒక తీరుగా మాట్లాడిండు, తులసి చంద్ ఒక తీరుగా మాట్లాడింది, నాగేశ్వర్ సార్ ఒక తీరుగా మాట్లాడి, నేను ఒక తీరుగా మాట్లాడినా. నేను కూడా అన్నా, మీరు ఈ పెద్ద మనుషుల చెప్పులు మోసేందుకు కూడా మీరు పనికిరారు అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకా 100 సార్లు చెప్తాయి ముచ్చట. మీరు చెప్తున్నటువంటి హిందూ సాంప్రదాయ ప్రకారం కావచ్చు, మీరు చెప్తున్నటువంటి సనాతన ధర్మం విషయంలో కావచ్చు, గురువుల దగ్గర పోయినప్పుడు గురువులకు సేవ చేయాలి. ఈ అంశం మొత్తం కూడా చిలికి గాలివానంత అయింది అన్నట్లు ఏమైనా అనిపిస్తా ఉందా మీకు? ఏం లేదు, ఇది లోపట ఉన్నది బయటకు వచ్చింది అంతనే. ఇప్పుడు దీంతో ఒక క్లియర్గా ఏమైపోయిందంటే ఆంధ్ర సంబంధించిన మీడియా మొత్తం ఎటు సైడ్ ఉన్నదని అర్థమైపోయింది, జనానికి అర్థమైపోయింది. ఇప్పుడు ఈ మన సైడ్ తెలంగాణ సైడ్ వాళ్ళు పెడుతున్నటువంటి వాళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నది, జనం లోపల తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ సైడ్ ఏమో నీకు మొదటి నుంచి తెలంగాణను వ్యతిరేకిస్తున్నటువంటి అప్పుడున్నటువంటి శాటిలైట్ ఛానళ్ళు, పెద్ద ప్రింట్ మీడియాలో ఎవరు కూడా సపోర్ట్ చేయలే, విషం చిమ్మిండ్రు. ఇంకా ఉల్టా మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఆఫీసులో పనిచేసిన వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వచ్చిండ్రు. అందులో రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తే ఒక ఛానల్ పెట్టిండు, V6 ఛానల్ కూడా అట్లకెళ్ళి వచ్చినది కదా, అంకం రవి. సో అట్లా ఇప్పుడు కూడా మళ్ళీ ఆ పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతాన్ని ఛానల్ అయి ఉన్నది. ఈ నిమిషం వరకు కూడా కొన్ని ఛానళ్ళలో ఆ ఫ్రిక్షన్ జరుగుతున్నది నిన్న మొన్న జరిగిన సంఘటనలకు. సో ఎప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఒకటి తేటతెల్లమైంది, హైదరాబాద్ మీద ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు కావచ్చు, ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ మీద పెత్తనం చేయాలని ఇప్పటికీ ఇంకా ఆలోచిస్తున్నారు అనేది కూడా తెలంగాణ జనానికి అర్థమైపోయింది. ఇక్కడ ఆంధ్ర కామన్ మ్యాన్కు చెప్పాల్సింది ఏంటంటే, నేను
ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద నవనిర్మాణ సభలు పెట్టాలనే ప్రయత్నంతోనే ఆయన ఇక్కడికి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసిండు కదా. వచ్చి ఆయన ఏం చేసిండు, ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టిండు. ఆయన ఒరిజినల్గా ఫస్ట్ నుంచి కలిపేటప్పుడు 2014లో ఆయన చాలా క్లియర్గా నేను కలిపిన తర్వాత 11 రోజులు నేను అన్నం తినలేదని చెప్పిండు. ఆయన అక్కసు చెప్పిండు. దాని తర్వాత నిన్న మొన్న కదా, ఒక 6 నెలల కింద కూడా కాలేదు, ఆడ కొబ్బరి చెట్లు పోతే మా తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలింది, తెలంగాణ ఊకి ఆంధ్రోళన తిడుతుంటారు. ఎవరు తిట్టినబ్బా, ఎవరు తిట్టారు? తెలంగాణలో ఆంధ్రోళన ఎందుకు తిడతారు? ఏం అవసరం, మాకేం అవసరం, మా పనేదో మేము చేసుకుంటున్నాం. నేను పవన్ కళ్యాణ్కి చెప్పేందంటే ఆ రెచ్చగొట్టే మాటలు అక్కడ మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణలో అంటే టెర్రరిస్టులు, ఉగ్రవాదులు లెక్క చిత్రీకరించి మాట్లాడు, ఒకటి నీ అయ్యా జాగిరా అని మాట్లాడు, ఇవన్నీ పదాలు, ఇవన్నీ నిన్ను ఇక్కడికి రాంగేవడని వద్దన్నాడు, పోంగేవడొద్దన్నాడు. ఇవన్నీ ఆయనకేందంటే ఇన్బిల్ట్ లోపట ఉన్నట్టు అన్నీ ఈ బయట తెలంగాణ పట్ల వ్యతిరేక భావం అనేది ఉన్నదో అది జనానికి క్లియర్ కట్గా తెలిసిపోయింది. నేను ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి ఏం చేసుకున్నా అంటే, ఈయన ఇంటికి, పవన్ కళ్యాణ్ ఇంటికి నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి ఇంటికి వచ్చి కలిసిపోయిండు. ఈయనకు బీమార్ అయితేనో ఏమైతే వచ్చిపోయిండు. ఈవెన్ చంద్రబాబు ఇంటికి కూడా వచ్చిపోయింది కదా. మీకు ఇంత దగ్గరన్నాడు కదా, ఈ పంచాయతీ హైదరాబాద్ పంచాయతీ ఆయన వస్తే ఓట్లకు రాని, నిలబడని, గెలవని, ఏమైనా చేయని, గా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పని విభజన చట్టంలో పెట్టి ఉన్నది కదా, దాని గురించి ఎందుకు కొట్లాడతలేడు అసలు ఈయన? మీ జనం ఎందుకు అడుగుతలేరు? అది వచ్చేది ఉంటే మీకు అక్కడ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి కదా, మీకు స్పెషల్ ఫండ్స్ వస్తాయి కదా. గది చేతనైతే లేదు. తెలంగాణలో అంటే ఏమో ఉరగబెడతాడు, ఎలుగబెడతాను నేను ఇక్కడ అని చెప్పని ఛాలెంజ్లు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాడు కదా. ఇది నేను ఆంధ్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఇంకోటి, ఏం పని మీకు తెలంగాణలో, మీకు శనివారాలు ఆదివారాలు ఇక్కడ ఏం పని అని చెప్పని అడిగినా, అడిగితే మమ్మల్ని హైదరాబాద్ రావద్దంటారా అని. నేనేమంటున్నా అంటే, నేను హైదరాబాద్ రావద్దన్నాడు కాదు, మీ టైం ఆంధ్ర ప్రజలకు అవసరం ఉంది. ప్రజల గురించి మాట్లాడలే. కేవలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొడుకు, ఇంకెవరైనా మంత్రులు ఉంటే వాళ్ళందరూ కూడా శనివారాలు ఆదివారాలు ఇక్కడికి వచ్చిపోతే సంవత్సరంలో 150-160 రోజులు వాళ్ళు అక్కడ స్పెండ్ చేయాల్సిన టైం వాళ్ళు ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తున్నారు. మీ రాజధాని కట్టుకోండి, మీ జనం సమస్యల్ని గవాటిని చూడుర్రి. నీ పార్టీల గురించి నువ్వు నీ ఓట్లేసి నిన్ను అధికారం తీసుకొచ్చిన ప్రజల గురించి నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకుండా పక్క రాష్ట్రంలో వచ్చి నువ్వు ఏళ్ళు పెట్టేది ఎక్కడిది అనేది దాని గురించి మాట్లాడు. తెలంగాణకు నాకు రావాలని లేదు, కానీ తెలంగాణ ప్రజలు నా రాకని కోరుకుంటా ఉన్నారు, వాళ్ళ కోరిక మేరకు నేను ఇక్కడికి వచ్చిన అనేటువంటి మాటలు కూడా మాట్లాడిండు. ఏం చెప్పదలుచుకుంటారు అంటే ఇప్పటిదాకా ఆయన ఎట్లా మాట్లాడిండంటే, మొన్న ఇంటర్వ్యూలో నేను ఇప్పటిదాకా అడుగు పెట్టలే, నేను అడుగు పెడితే మరి తీసుకుమారదేతు 25 మారదేతు అన్నట్లు లెక్క ఉన్నది. నేను ఇప్పటిదాకా ఈ దంగల దునకలే అని. ఉరి ఆయన నువ్వు బొచ్చాడు దంగల యుద్ధాలు కొట్లాడినావు కదా, ఇక్కడ రాజకీయ క్షేత్రంలో కొట్లాడలేదా? మొత్తం కుటుంబం అంతా చిరంజీవి, నాగబాబులు, తర్వాత అర్జున్లు, అల్లు అరవిందులు అందరు కలిసి తెలంగాణ మీద దండయాత్ర చేసి మీరు పార్టీ పెట్టుకొని ప్రజారాజ్యం పార్టీ పెట్టుకుంటే అది ఏం వెలుగబెట్టింది తెలుసు కదా. తిప్పి కొడితే 4 సీట్లు కూడా రాలే, అందరు కలిసి వచ్చినాక. మొన్న కూడా కాంటాక్ట్ చేసిండు కదా, నువ్వు చేయి మళ్ళీ చేయి వద్దనేది ఒకటి నిన్ను, నువ్వు రా ఆయననే చెప్పిండు కదా. నాకు ఆడనే దిక్కు లేదు, ఈడేం దిక్కుంటుందని ఆయనే చెప్పిండు క్లియర్ కట్గా. అమాయకత్వంగానో ఉన్న వాస్తవం చెప్పిండు అందుకే ఆయనే చెప్పిండు. వీడికి వచ్చి ఆయన చేసేది ఏంది? ఎవరు వచ్చి ఆయన ఏం చేసేది లేదు, ఆయన వచ్చి చేసేది ఏం లేదు. ఉట్టిగా ఇదంతా ఏంటంటే ఒక డబ్బా ప్రచారం. ఎవరన్నా రావద్దని ఎవరన్నా చెప్పిర్రా? అన్నమా అడ్డుకుంటామని చెప్పేసి మాట్లాడారు. అడ్డుకోవడానికి మీరెవరు, మీ అయ్య జాయిరా అని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. ఇప్పుడు ఎవరు అడ్డుకోలే, వాళ్ళే ఎవరు అడ్డుకుంటామో రాని చూస్తాం, ఎవరు అడ్డుకుంటారా మేము చూస్తామని వాళ్ళే మాట్లాడుకోరు. చూడు అసలు ఎవరన్నా ఒక 4-5 మాట్లాడి ఎవరన్నా ఇక్కడ తెలిసేదా నువ్వు ఎట్లా వస్తావు అంటే ఎట్లా వస్తావని ఏ సందర్భంలో అన్నారంటే ఇక్కడ వాళ్ళు కూడా కొంత నువ్వు ఇక్కడికి వచ్చింది ఏ రోజు నువ్వు సభ పెట్టింది ఎప్పుడు? జూన్ 2వ తారీఖు. ఓకే, ఆ తారీఖు ఇక్కడ పండుగ వాతావరణం. మాకు ఇంటిల్లు పాదు 1200 మంది పిల్లలు, మొన్న అంతకుముందు 369 మంది 69 ఉద్యమంలో 54-55లో జరిగినటువంటి వాటిలో 8 మంది విద్యార్థులు, వాటితో పాటు ఎంతోమంది జైళ్ళ పాలైనరు, లాఠీ దెబ్బలకు ఆ దెబ్బలకు అవస్థపడి చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఒక ఆకాంక్షకు ప్రతిరూపమే ఒక తెలంగాణ రాష్ట్రం. సో ఒక పండుగ వాతావరణం, ఇంటిల్లిపాదు పండుగ వాతావరణంలో వచ్చి గిచ్చికయం పెట్టి తినే అన్నంలో విషం కలిపినట్టుగా ఆయన వచ్చి ఇక్కడ కూర్చొని అదెంత విద్వేషాలు రెచ్చగొట్టే లెక్క వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండు కదా, పెడతా అని వచ్చిండు కదా. దాన్ని ఆ టైం కాకుండా ఇంకేదైనా చేసుకో. అదే రోజు నీ ఆంధ్ర రాష్ట్రం కూడా ఫామ్ అయింది కదా. ఏ పొట్టి శ్రీరాముల దగ్గరికి నువ్వు పోయి దండం పెట్టుకున్నావో మొన్న, ఆ పొట్టి శ్రీరాములు మాకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పని కొట్లాడినటువంటి వాళ్ళు కదా, తెలుగు వాళ్ళకని మద్రాసుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కొట్లాడినటువంటి వాళ్ళు కదా. ఆ ఆకాంక్షతో తన చేసి సరే తర్వాత ఆంధ్రప్రదేశ్లో కలిపినరు. నువ్వు అక్కడికి పోయి నీ రాష్ట్రంలో కూడా మాకు ఆంధ్ర రాష్ట్రం అయిందని చెప్పి నువ్వు ఉత్సవాలు చేసుకునేది పోయి ఇక్కడికి వచ్చి నువ్వు విషం జిమ్మాలనే ఆలోచన తీసుకొచ్చి పెట్టిండు కదా. దీనికి కూడా మళ్ళీ విషయం ఏం చెప్తున్నా అంటే, ఆ ప్రత్యేకమైనటువంటి రోజు నాడు మైకు ముంగటికి వచ్చి ఆయన
ఆయన మొట్టమొదటి మాట్లాడాల్సిన మాట ఏముండనుండే అంటే నేను 50 మంది తెలంగాణ ప్రజలకు ఆయన ఊగే చెప్తాను నేను తెలంగాణ అంటే నాకు ఇష్టము ప్రేమ అనే చైతన్యము ఇక్కడ ఉద్యమాలు ఉంటాయి నేర్చుకున్నా అది అని మాట్లాడుతుంటారు కదా మా అన్న గదరన్న ఆయన ఆశయాలు నేను పునికి పుచ్చుకున్నా అని చెప్పని అంటాడు కదా ఆ మాటలకు నువ్వు కట్టుబడి కనుకుండేది ఉంటే రాగానే మొట్టమొదలు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పేది ఉండే చెప్పిండా తీయండి ఒక ఇక్కడ కనీసం శుభాకాంక్షలు అని చెప్పిండా చెప్పలే వచ్చుడే మైకులు బట్టి విషం జిమ్ముడు ఛాలెంజ్లు చేసుడు నీ అయ్యా జాగీరా అని చెప్పి మాట్లాడు ఇవన్నీ మీ అయ్యా జాగీరా అని చెప్పని ఇప్పుడు తెలంగాణ ప్రజలు చెప్తున్నారు మా అయ్యా జాగీరా అని ఆయన ఇంటెన్షనే తప్పు ఇంటెన్షన్ ఉన్నది ఆయన ఇక్కడికి వచ్చింది దండయాత్ర చేసేందుకు వచ్చిండు ఎందుకంటే ఎవరో రజాకారులు ఎవరో బయటి దేశాలకు వెళ్ళి వచ్చి ముస్లిం రాజులు మన మీద ఎట్లయితే దండయాత్ర చేసిండో ఇక్కడ ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేసిండో గట్నే ఇప్పుడు ఈ ప్రాంతం ఆస్తులు కొల్లగొట్టిండి ఆల్రెడీ ఇంకా కొల్లగొడుతుందికి ఆయన ఇక్కడికి వచ్చి ఒక రాజకీయ దురుద్దేశంతో ఈ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చిండు కాబట్టినే కొంతమంది బరాబర్ వ్యతిరేకించరు ప్రభుత్వం కూడా ఏంటంటే అరే ఇదంతా ఏందినే ఒక విషం జిమ్ముతున్నాడు ఏంది ఇక్కడ అంతా విధ్వంసం సృష్టించడా ఏంది ఇదంతా ఏంది కథ అని చెప్పని ఆపిరు అప్పటికే దాని నేపథ్యం కూడా ఇంకా చాలా నేను జర్రం దాన్ని వెనకపోతే ఏంటంటే ఎప్పుడైతే మేము క్రాంతి దళ తరఫుకెళ్ళి నేను ఎప్పుడైతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినో తెల్లారి తన సైన్యం తన జనసేన కార్యకర్తలతోని అదే ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టి దానికి మీరు అందరూ కూడా సాక్ష్యం పెట్టిన క్రమంలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్కి అయితే మా పాషా యాదవ్ గారు ములాయం సింగ్ యాదవ్ నుంచి 10 లక్షలు డొనేషన్ ఇప్పించి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో తన యొక్క పనిచేసిన వాళ్ళు జర్నలిస్టులు కావచ్చు జనరల్గా సంఘాలలో చేసిన వాళ్ళు కావచ్చు ఐక్య కార్యాచరణ కమిటీకి ఆయన కన్వీనర్ ఉండే అన్ని సంఘాలను మొత్తం ఒక దగ్గర తీసుకొచ్చి పనిచేసిన దాంట్లో నేను కూడా చాలా కొన్ని 100 మీటింగ్లు మేము ఇద్దరం కలిసి పోయినాం నా కోర్సు తెలిసినప్పటి నుంచి మేము కలిసి తిరిగినాం అటువంటి పెద్ద మనిషిని తన ఒక ఆర్టికల్ రాస్తే జనం లోపల ఇట్లా చైతన్యం వచ్చేటువంటి చాలా మందికి సీనియర్ అయిన మొత్తం అటువంటి వ్యక్తిని పట్టుకొని అదే ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రెస్ క్లబ్లో ముండా కొడుకు అని తిప్పిస్తావు పవన్ కళ్యాణ్ ముండా కొడుకులా ప్రపంచ పవన్ కళ్యాణ్ తెలిసే జరిగిందంటారా మాటలన్నీ చెప్తా నేను దాని గురించి కూడా చెప్తా అయితే తన పాషం యాదగిరి అని తిట్టిరు కదా అట్లే అది ప్రెస్ క్లబ్ లో పెట్టుకొని కూర్చొని చూడురిగా తనొక్కనే కాదు ప్రపంచ జ్ఞానం జనానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నాగేశ్వర్ సార్ కావచ్చు ఓకే మనం ఒప్పుకోవచ్చు అవన్నీ తర్వాత సంగతి మీ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి ఆడబిడ్డ తులసి చందు నిన్న మొన్న ఆ జనానికి కొన్ని వాస్తవాలు అవి నువ్వు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు నువ్వేమన్నా భేదాభిప్రాయాలు ఉంటే వేరే తిరిగా తనను కూడా అట్లనే తిట్టిరు కదా పెట్టిన నన్ను అట్నే వాడు వీడు అని మాట్లాడుకుంటా మీ నాయనల కన్నా పెద్ద మనుషులైనటువంటి వాళ్ళని కూడా ఇట్లా అమ్మ నానా బూతులు తిట్టిన తర్వాత ఇప్పుడు మీరు అన్నారు పవన్ కళ్యాణ్కి తెలియకుండా జరగవచ్చు కదా అని మరి పవన్ కళ్యాణ్ ఇదే పాషం యాదగిరి గారి పేరు తీసుకొని మా ఇంటికి వచ్చి నాకు విజ్ఞానం ఇచ్చిపోయినటువంటి వ్యక్తి ఆయనే సంజీవయ్య గురించి నాకు తెలియదు అప్పటిదాకా పాపం ఆయన చదువుకోలే కదా ఎక్కువ సో ఆయనకు తెలియదు నాకు వచ్చి నా దగ్గర 2-3 గంటలు కూర్చొని నాకు చెప్పిపోయిండు నేను ఇట్లా అనుకోలే తన గురించి అని చెప్పని మాట్లాడింది కదా మరి అదే పాషం యాదగిరిని ముండ కొడుకాని తిట్టినటువంటి వాడిని నువ్వు వెనక పెట్టుకున్నావు ఆ గ్యాంగ్ ఆ ప్రెస్ మీట్ ఉన్న వాళ్ళందరూ తన వెనకాల నిలబడ్డరు ఆయన ఇంటికాడ ఉన్నారు కదా ఒకవేళ నువ్వు నీకు తెలియకుండా జరిగింది అని అనుకుంటే నువ్వు క్షమాపణ ఓర్పియాలి కదా వాళ్ళతోటి లేదు నువ్వనే క్షమాపణ చెప్పాలి కదా అంత పెద్ద మనిషిని పట్టుకొని నాకే విజ్ఞానం ఇచ్చినటువంటి పెద్ద మనిషిని పట్టుకొని మీరు ముండ కొడుకులు రారా పోరా ఏదో బామ్మర్దులను పిలిస్తే నువ్వు క్షమాపణ చెప్పాలి కదా నా పార్టీ వాళ్ళు ఇట్లా చేసిరు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను చెప్పాలనా లేదా మరి చేయలేదు అని అంటే ఆ పని చేయలేదు అంటే బరాబర్ పవన్ కళ్యాణ్ ఇన్స్ట్రక్షన్స్ మీద జరిగినాయి ఇంకొకటి కూడా చెప్తా ఇన్స్ట్రక్షన్స్ మీద జరిగిందంటే చెప్తున్నా పెద్ద ఛానళ్ళు చాలా పెద్ద ఛానళ్ళు లైవ్లు చూపించినాయి ఇప్పుడు మేము పెట్టిన దాన్ని కూడా చూపించలే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపించింది TV5 చూపించింది మహా న్యూస్ చూపించింది పెట్టి జనం లోపలికి తీసుకుపోయింది ఆ బూత్ మాటలు కూడా మళ్ళా సపరేట్గా తీసి బూత్ మాటలు మాట్లాడదని చెప్పాల్సింది పోయి డైరెక్ట్ అవి పెట్టి బిట్స్ కట్ చేసి కూడా బయట పెట్టిరు కదా అంటే ఇప్పుడు వీళ్ళందరినీ తిట్టాలన్నా వాళ్ళ ఉద్దేశం అక్కడ పంచాయతీ స్టార్ట్ పవన్ కళ్యాణ్ కు వాళ్ళ సైన్యం చేస్తున్నంత ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే జరుగుతున్నది క్లియర్ కట్ గా చెప్తున్నా నేను దాని తర్వాత నెక్స్ట్ డేనే ఒక ప్రెస్ మీట్ ఒక తెలంగాణ వీరుడి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మహిళ ఫోటోను చెప్పుతో కొట్టడం ఇది ఎవరి ఆధీనంలో జరిగిందని చెప్పేసి అంటే ఏం చెప్తారు బరాబర్ కడుపు గాలి ఇటువంటి పెద్ద మనుషులను పట్టుకొని ఉద్యమాలు తిరిగినటువంటి వాళ్ళను ఇట్లా బూతులు ముండ కొడుకలు అని తిడితే మా అమరుల కుటుంబాలకు కూడా గుండె రగిలింది లోపలికెళ్ళి బాధ అయింది బాగా
కొంతమంది యూత్ డిఫరెంట్ ప్రజా సంఘాల వాళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. తెలంగాణ నువ్వు ఆ ఫోటో కూడా తీసుకొని ఆయన ఆ ఫోటో చీర వేషం ఉంటుంది. సో నువ్వు ఏషాలు వేయకు, నువ్వు నీ ఓళ్ళతో నువ్వు ఒక మాట నీ ఓళ్ళతో ఒక మాట మాట్లాడకు. సినిమాలో ఏషం వేసినట్టు కాదు నువ్వు నీ ఏషాలు వేసుడు అని చూపించేందుకు ఆ శారీ ఉన్న బొమ్మతో వాళ్ళు ఆ ఫోటో తీసి పట్టుకున్నారు. ఈ లోపట పక్కకెళ్ళి మా మాల మహానాడుకు సంబంధించినటువంటి నాయకుడు ధన్మని చెప్పు తీసుకొని వచ్చి కొట్టిండు. ఫస్ట్ ఆమె కొట్టలే, ఫస్ట్ తన కొట్టలే, తీసుకొచ్చి అరే నువ్వు గడ్డ మా ఓళ్ళని ముండక అంటే మా తల్లుని తిట్టినట్టు కదా, మా తల్లని తిట్టాను కదా, తెలంగాణ తల్లని తిట్టినట్టు కదా. ఎవరి గురించి పనిచేస్తున్నావు? నా బోటోడు కానీ పాశమ్యాది గారు కానీ ఎవరి గురించి పనిచేస్తున్నాం? ఈ నెల గురించి పనిచేస్తున్నాం కదా, ఈ జనం గురించి పనిచేస్తున్నాం కదా. మమ్మల్ని తిట్టించిండు కదా, తిట్టించినాక నువ్వు ఇమీడియట్ సూయంగానే నువ్వు చెప్పాలి కదా తెల్లారి. వాళ్ళ ఆవేశానికి వచ్చి కొట్టిరు. అంటే చెప్పుతోని కొట్టుడు అనేది మా బోటోళ్ళ మీద తిట్లు పాశం యాదగిరి అండ్ మన తులసి చంద్ కావచ్చు, నాగేశ్వర్ సార్ మీద తిట్లు తినేదానికన్నా చాలా చిన్న విషయం. ఓకే జరిగింది. దాని తర్వాత ఆమె కూడా కొట్టింది, ఆమె కూడా బాధ అయింది కదా, ఆమె కూడా బాధ అయింది. అంటే ఇంకెన్ని రోజులు మీ ఆధిపత్యం మా మీద అని చెప్పని జరిగింది అది. దాని మీద ఆబ్జెక్షన్స్ అన్ని పక్కకు పడేసి ఇక ఆమెను తాగి వచ్చిందని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు డైరెక్ట్ తిరుపతికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చేసి తాగొచ్చి చేసింది ఆ పని అని. అంటే ఒక అమరుని భార్య మీద మీరు అట్లా చేస్తారా? చిన్న పిల్లలు ఆమె అప్పుడు 10 రోజులైంది ఆమె కడుపులో పుట్టినట్టు, పచ్చి బాలెంత 10 రోజులైంది, బిడ్డ పుట్టి చనిపోయి ఆమె భర్త చనిపోయినప్పుడు. అంత మానసిక క్షోభలో ఉన్నటువంటి వ్యక్తిని మా బొట్టలో ఏదో అటో ఇటో 4 రాళ్ళు మనం సాయం చేసి ఒక సాయి తీసుకొస్తే మా బొట్టలో అంటే ఆమెకు కోపం వచ్చింది కదా. అందుకే ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడే క్రమం కూడా చెప్పింది. ఆమె ఇక్కడ కాదు, ఇంతకు ముందు కూడా గతంలో కూడా సోనియా గాంధీ మీద ఢిల్లీలో తిరుగుబాటు చేసింది. రేణుకా చౌదరి కూడా ఈ చచ్చిపోయేట మీద ఇట్లా కావాలని తెలంగాణ కూడా సావనోళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నట్టు కూడా ఆమె మీద కూడా ఇంతకుముందు చెప్పు తీసి చూపించింది. కడుపు గాలి జరుగుతాయి, కడుపు గాలి జరిగింది అనుకుందాం. ఓకే, నీకు అంత బాధ అయింది. మా తల్లని ఫస్ట్ తిట్టినప్పుడు నువ్వు క్షమాపణ కోరిపోయాలా లేదా? అది ఆవేశంగా ఆ ఫోటో చూపించినప్పుడు ఆ యువతలో వచ్చినట్టు ఆవేశం మా ఊళ్ళో ఇట్లా తిడతారా అని చెప్పిన దాంట్లో జరిగింది. నువ్వు కూడా దాన్ని కంట్రోల్ చేస్తలేదు. ఇది ఖాళీ ఆ బూతే కాదు. తెలంగాణ మీద అక్క సంతకు ముందు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చూపిస్తాను ఉన్నాడు కదా. ఆంధ్రాకు పోతాడు, మమ్మల్ని ఇట్లా ఘోరంగా తిడుతున్నారు. మమ్మల్ని ఎవరు తిట్టిన అసలు? తిట్టిన వాళ్ళు ఎవరు? ఆయన ఇంతకుముందు. సో అది జరిగింది. అది అట్లా అది ఎవరి ప్రోద్బలమా ఏందా అనేది కాదు, కానీ ఆ సందర్భంలో అది జరిగింది. ఎందుకు మీరు ఆ తిట్లు తిట్టిరు కాబట్టికే జరిగింది. తెలంగాణ మీ అబ్బ సొత్తా అని చెప్పేసి అన్నటువంటి పవన్ కళ్యాణ్ మాటలను దుమారం రేగుతూ ఉన్నాయి. దాని మీద మీ స్టాండ్ ఏందన్న? బరాబర్ మా అయ్యల సొత్తే కదా. నువ్వేమన్నా వచ్చి ఇక్కడ ఏమన్నా నేను చదువుకున్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి ఏమన్నా ఆర్చికి ఏమన్నా రాయి పెట్టినావా? మా ఆర్ట్స్ కాలేజీలకు ఏమన్నా డిజైన్ గీసినావా? లేకపోతే డంగు సున్నం తెచ్చి పోసినావా? తట్ట మట్టి పోసినావా? మా ట్యాంక్ బండ్కు తట్ట మట్టి పోసినావా? మా అసెంబ్లీకి ఏమన్నా నీళ్లు కొట్టినావా? నువ్వు మీ నాయనలు మీరు వచ్చి మీ తాతలు వచ్చి ఏమన్నా ఈడేమన్నా చేసిరా? మా గండిపేట కట్టిరా? మీరేమన్నా మా హైకోర్టులు కట్టినరా? ఏం కట్టిరు మీరు? దేని గురించి అని చెప్పి బరాబర్ ఇది మా అయ్యల జాగిరే. ఇది ఇప్పుడు కాదు, మేము కలవక ముందే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరం హైదరాబాద్ నగరం. మీ నగరం సంగతి ఏంటిదో మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళి రాజాజీ వెళ్ళగొడితే నేను చూపిస్తాను. నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, ఈ మధ్యలో ప్లే కూడా అవుతున్నాయి. నేను మాట్లాడినాక ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక అతను పెట్టిండు. ఆయన కరెక్టే, పృథ్వీరాజ్ మాట్లాడేది కరెక్టే. మీరు మీ కర్నూలులో టెంట్ హౌస్లలో ఉండేదని చెప్పిన నేను ఎక్కువ మరీ ఇక వాళ్ళు మాట్లాడితే తెలంగాణలో మాట్లాడితే ఇంత ఘోరంగా మాట్లాడతారా అన్నట్టు ఉంటుందని నేను మాట్లాడలే. ఆయన క్లియర్గా చెప్పిండు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీలకు ఆడకాలకి వెళ్ళి లోటలు పట్టుకొని పోయినరు అని, అంటే బాత్రూమ్లు కూడా లేకుండా వాళ్ళకు అని లోటలు పట్టుకొని చెరువు కట్టపుంట పోయినరు, బాత్రూమ్ బయటందుకు కూడా లోటలు పట్టుకొని పోయినరు అని చెప్పిండు. వాళ్ళలో చెప్పింది కదా, అవి ఉన్నాయి, అవన్నీ అవి ఫ్యాక్ట్స్ అవన్నీ. సో మీరు ఇప్పుడు వచ్చి మీ జాగిర్ అంటే మీకు జాగిరే లేదు. ఎస్, మాది జాగిర్ ఇది. మీదేమైనా జాగిర్ ఉంటే మీరు ఏమైనా పెట్టుకుని ఉంటే మద్రాసుకు పోన్రి. మద్రాసు కాడ ఏమైనా మీ వాళ్ళు ఏమైనా చేసేది ఉంటే మద్రాసు మాదని చెప్పండి. కట్టుబట్టలతోని ఎల్లగొడితే తెలంగాణ ప్రజలు పెద్ద మనసుతోటి హక్కున చేర్చుకున్నారు ఈ తెలంగాణ. అందుకనే ప్రపంచంలోకి వెళ్ళి ఇక్కడ ఇరానీలు వచ్చిండ్రు, పార్సీలు వచ్చిండ్రు, ఎక్కడెక్కడ ఏ దేశం అమెరికన్లు వచ్చిన్నారు, యూకేకెళ్ళి వచ్చిన్నారు. ఇక్కడ వీళ్ళే కాదు, ఆంగ్లో ఇండియన్స్ కూడా మనం ఇక్కడ సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి కదా. ఈవెన్ వాళ్ళకు ప్రాతినిధ్యం కూడా ఇస్తున్నాం. ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చిండ్రు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ గుజరాత్ వాళ్ళు ఉన్నారు, కాశ్మీర్ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, బెంగాల్ వాళ్ళు ఉన్నారు. ఎవరు లేరు చెప్పి ఇక్కడ అందరి దగ్గర అన్ని ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇది కాస్మోపాలిటన్, ఇది అందరిని హక్కునే చేసుకుంటుంది. కానీ ఇక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు మాత్రము ఆధిపత్యం చెలాయించాలనే భావన ఏదైతే వీళ్ళ లోపట ఉందో ఈ ఆంధ్రాకి వెళ్ళి వచ్చినటువంటి నాయకులకు, వాళ్ళతోనే ఇక్కడ సమస్య అంతా వాళ్ళతోనే ఉన్నది. వీళ్ళు వచ్చి ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే కామన్ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే, కామన్ మ్యాన్కి ఏమున్నది, అరే వీళ్ళు భయపెట్టించే తీరుగా తీసుకుపోయి వీళ్ళు కామన్ మ్యాన్ కూడా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నది.
కానీ వాస్తవంగా ఏ ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి మీద ఇప్పటిదాకా తెలంగాణలో దాడి జరగలేదు. నేను ఇదే పవన్ కళ్యాణ్ అంటున్నా, మనని తరిమేస్తున్నారు అన్నారు కదా. ఒక 10 మంది చూపిరు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక 10 మందిని చూపిరు, ఎవరిని ఇక్కడికి వెళ్ళి తరిమింది చెప్పండి. మీరు ఇన్ని పాపాలు చేసినా మా వాళ్ళు ఇంకా సాయించుకొని మీకు కూడా అక్కడోడు ఇక్కడోడు మాట్లాడే పరిస్థితి కాడికి వచ్చి ఉన్నది కదా. ఇంకా మేమే బలవుతున్నాం కదా. సో బరాబరిది మాది, మా అయ్య జాగిరే. మీరు ఏ నిర్మాణంలో ఇక్కడ లేరు. మీ జాగిరే అని ఉంటే మేము చెప్తలేము ఒంగోలు మా జాగిరు, గుంటూరు మా జాగిరు, కనకదుర్గ గుడికి వచ్చి మేము ఆ బండలు మోసినామని మేమేం చెప్తలేం కదా. కాకినాడ బ్యారేజ్ కట్టినామని మేమేం చెప్తలేం. అది మీ కష్టం, మీరే చెప్పుకోండి, మీరే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మా దగ్గర మేము అక్కడికి వచ్చి నేను విజయవాడ నా అయ్య జాగిరా నేను చెప్పా, ఎందుకంటే నాకు ఆ పాత్ర లేదు. నువ్వు కూడా ఇక్కడికి వచ్చి నా జాగిరా నువ్వు చెప్పకు. నీ బంగ్లా, నువ్వు ఏమైనా ఇక్కడ కట్టుకున్న బంగ్లా ఉంటే, జూబ్లీ హిల్స్ నువ్వు ఏమైనా కట్టుకున్న బంగ్లా ఉంటే, లేకపోతే మీ అన్న కట్టుకున్న బంగ్లాలు ఉంటే, ఆ బంగ్లాల కాడ ఉండి ఈ బంగ్లా మా జాగిరు, మా అయ్య జాగిరా అని ఓకే. కానీ తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే మా అయ్య జాగిరే. ఇక్కడ ఒకటన్నా, అధికార బలం, ధనబలం రెండు అటువైపు ఉన్నాయి. మీరు ఎవరు అంటే మీ వెనుక కూడా ఏదో ఒక శక్తుని నడిపిస్తూ ఉంది అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేయడం కావచ్చు, కొంతమంది అనడం కావచ్చు. అంటే అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కావచ్చు, మేము మీ వెనుక ఉండి అనిపిస్తుంది అని చెప్పేసి ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడికి నా బోటోళ్ళం ఉంటామాడ. నాది అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం, స్వయం పాలన పోరాటం. గుండెలు అవమానాలు భరించి ఆకలినైనా భరిస్తాం, అవమానాన్ని సహించమనేటువంటి నినాదం పట్టుకునేటువంటి వాళ్ళం మేము. పార్టీలకు జెండాలు మోసే జీతగాన్లం కాదు, ప్రజా గుండె సవ్వడులకు ప్రతిరూపాలని. ఆ గుండె సవ్వడి, అమరుల గుండె సవ్వడి వినిపిస్తున్నాం. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. మాకే పార్టీ అండ అవసరం లేదు, ఏ పార్టీ పైసలు అవసరం లేదు. పృథ్వీరాజ్ ఏందో తెల్లని పుస్తకం, తెల్లని కాగితం రండి, తెరిచిన పుస్తకం వచ్చి చూసుకోండి. పృథ్వీరాజ్ ఏంది, పృథ్వీరాజ్ గతం ఏంటిది. తెలంగాణ మా ఇంట్లో పుట్టిందని గర్వంగా చెప్తా నేను. ఇప్పటి కూడా చెప్తా, ఇప్పటి కూడా కొట్లాడుతున్నాం. ఎవడో ఏదో చేసే, ఈవెన్ వాళ్ళ మీద కూడా మాట్లాడతా కదా నేను. కేటీఆర్ మీద మాట్లాడతా, జగన్ మీద మాట్లాడతా, అందరి మీద మాట్లాడతా. నాకు తెలంగాణకు ఈ అస్తిత్వాన్ని కాపాడనటువంటి ప్రతి ఒక్కరి మీద మాట్లాడతా. ఈ అస్తిత్వాన్ని రక్షించేటందుకు తెలంగాణ పక్షాన అడ్డంగా నిలబడతాం. ఎంతకాలం నిలబడతారు? సచ్చేదాకా నిలబడతా, విముక్తి వచ్చేదాకా నిలబడతా. ఇట్లే నిలబడితే ప్రాణాలకే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. డైరెక్ట్ చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పు అని చెప్పేసి అంటూ బెదిరిస్తా ఉన్నారు. ఫిజికల్గా ఎప్పుడో చచ్చిపోతాం అనుకున్నాం, తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోతాను అనుకున్నా నేను. ఓకే, విన్నారా? సో ఇప్పుడు కొత్త కాదు, ఇప్పుడు ఫిజికల్గా తీసేసినా కానీ ఇట్లా చాలా మంది కూడా చచ్చిపోయారు కదా. ఆలోచన మాత్రం బతుకుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోచన తెలంగాణను కాపాడుకోవాలనే ఆలోచన, సమస్యలు ఉన్నంత మటుకు. ఇవి రేపు పొద్దుగాల గ్రంథాలు పుస్తకాలు అయ్యి తెలంగాణ ప్రజలు చూస్తారు, ఈ ఇంటర్వ్యూలు చూస్తారు. ఒక ప్రాణం గురించి అని కాదు మీరు అనేది, వాళ్ళకు కూడా అంత సీన్ ఇప్పుడు ఏం లేదు. కానీ ఒకవేళ అట్లా మీరు అన్నట్టుగా అనుకున్నా కానీ ఇలా స్మరిస్తలేమా? ఎంతమంది అమరులను స్మరిస్తలేం? బెల్లెలతో గురించి మాట్లాడతలేమా? అట్లా ఉంటుంది, చరిత్రలు నిలిచిపోతాయి, మాట్లాడినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంత ఈజీ కూడా ఏం కాదు. ఈసారి తెలంగాణ మొత్తం తిరగబడుతుంది ఎక్కడికక్కడ. ఎందుకంటే అప్పుడు ప్రత్యేక రాష్ట్రం లేకుండే, ఇప్పుడు ఒక రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎన్ని ఉన్నాయి అనేది జనానికి అర్థమవుతుంది. సచ్చేదాకా, బొందిలో ప్రాణం ఉండే వరకు, నరంలో ఉన్నటువంటి ఆఖరి నెత్తురు చుక్క వరకు పృథ్వీరాజ్ తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడతాడు, భారతదేశం గురించి మాట్లాడతాడు. సర్వ మానవాళికి న్యాయం ఎక్కడున్నదో అక్కడ నిలబడేటువంటి మనస్తత్వం ఉన్నది. రాన్రి నీ పైసలు, నీ రాజకీయ వ్యవస్థ ఏది ఉన్నా కానీ, నేను ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఈ వ్యవస్థ మొత్తం ఎవడైనా కానీ పృథ్వీరాజ్ చెప్పును కూడా కొనలేడని చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, సత్యదాకా అదే ముచ్చట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అంటే ఒకటి కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. పవన్ కళ్యాణ్ తల్లి చనిపోయింది అని చెప్పేసి అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన పృథ్వీరాజ్ అని చెప్పేసి అంటూ ఒక స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి. అలాగే మీరే చనిపోయారు అంటూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కొంతమంది సోషల్ మీడియా వ్యాప్తంగా. ఇది నేను చూడలేదు. అయితే వచ్చేటప్పుడు ఇట్లా తల్లి మీద మాట్లాడినామని చెప్పని, యాక్చువల్గా మీ లెక్క మేము మీ తల్లైనా మా తల్లైనా ఆడవాళ్ళు భూమి మీద ఎవరున్నా కానీ మేము ఆ సొంతంగా అనుకొని మాట్లాడే బాపతుల్లం. నేను మాట్లాడే క్రమంలో పవన్ కళ్యాణ్ గారి తల్లి ఉన్నదా అంటే బ్రతికున్నదా, ఉన్నారా వారు భూమి మీద లేరా అనేది నాకు తెలియదు కాబట్టినే ఆ మాట అని. ఒకవేళ మీ తల్లి కనుక బతికుండేది ఉంటే మా తెలంగాణ ఆడబిడ్డల మీద, మా తెలంగాణ అక్కల మీద, చెల్లెండ్ల మీద, మా ఊళ్ళ మీద తెలంగాణ పేరు పెట్టి డైరెక్ట్ తెలంగాణ ఆడబిడ్డలను 15వ తారీఖు లోపల 10 మంది వచ్చి మిమ్మల్ని రేప్ చేస్తామే, మీ సనుబాలు ఎక్కడికి వెళ్ళైతే వస్తాయో వాటిని కోస్తామే, ఇవన్నీ ఇట్లా అమ్మన ఇంకా మర్మాంగాల విషయంలో ఇట్లా మాట్లాడుతుంటే ఈ మెసేజ్లు తీసుకుపోయి మీ తల్లికి తీసుకుపోయి చూపియండ్రి.
మీ వదినకు చిరంజీవి గారి భార్యకు తీసుకుపోయి చూపియండి, నాగబాబు గారి భార్యకు వారికి తీసుకుపోయి చూపియండి, మీ కోడలు ఉన్నది కదా రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు తీసుకుపోయి చూపిండి, మహేష్ బాబు వాళ్ళ ఇంట్లో చూపిండ్రి, మోహన్ బాబు గారి భార్యకు బిడ్డకు చూపిండ్రి, ఆ మంచు లక్ష్మి వాళ్ళకు చూపిండ్రి. మీ అమ్మకు చూపించినా కానీ మీ అమ్మ ఆ మెసేజ్లు చూసిన తర్వాత నువ్వు ఇటువంటి నారాయణ నేను కన్నది అని చెప్పి చెప్పు తీసి కొడుతుంది అని చెప్పిన. దాసర్ నారాయణరావు కాదు, మీ పాదము మీది పుట్టుమచ్చన్న చెల్లెమ్మ తో బుట్టు రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అని చెప్పనే పాట విన్న తర్వాత అంటే మానవ సంబంధాలకు మా ప్రాంతంలో ఇంత ఘోరమైన గౌరవం దొరకదు. గద్దరనను దండం పెట్టి పాపం దాసర్ నారాయణ వైఫ్ గురించి చెప్తున్నా నేను. అట్లా వాళ్ళ ఆ తల్లులకు కూడా అది ఉంటుంది, అభిమానం ఉంటుంది. మాదేమో మేము అట్లా చూసేటువంటి సాంప్రదాయం మాది. ఆడబిడ్డలు కలిస్తే తెలంగాణలో కాళ్ళు మొక్కుతాం. కానీ మీరు ఆడలో ఒక వస్తువు లెక్క చూసి మాట్లాడుతున్నారు కదా, మీరు ఆ దుర్మార్గులు మీరు అని చెప్పని చెప్తున్నా నేను. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తా. ఈ ట్రోళ్ళు నేను వాళ్ళ తల్లికి తీసుకుపోయి చూపిమని చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళ అమ్మ బతికున్న తర్వాత తెలిసింది నాకు, అది బ్రతికున్నదా తెలియక అట్లా మాట్లాడినాం. ఏంది బతికి ఉన్నదో లేదో నాకు తెలియదు అనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్తున్నా. అది అడ్డమైన ట్రోల్ అవన్నీ. నేను ఏ ఇంటర్వ్యూలో ఏ ఉపన్యాసాలలో కూడా ఎవరి గురించి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఎవరి గురించి నేను ఆడవాళ్ళ గురించి మనం ఎప్పుడు మాట్లాడడం అది మా సంస్కారం కాదు. మీరు సంస్కారహీనులు. మా తల్లుల గురించి మీరు గలీజ్గా మాట్లాడుతున్నారు, మా అక్కజల్ల గురించి మాట్లాడుతున్నారు. ఎవరెందుకు గద్దరన్న బిడ్డను కూడా DNA టెస్ట్ చేయించాలి దీనికని మెసేజ్లు పెడుతున్నారు. ఏంది ఇది? ఏం సంప్రదాయం, ఏం సంస్కారం ఇది? మీరేం మనుషులు గవి చెప్తున్నాం. ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ ఎవరెవరైతే ఉన్నారో అగో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం 100% ఆయననే ఉన్నాడని చెప్పేందుకు నిదర్శనం ఏంటంటే ఆ బూతులు మాట్లాడినోడిని నువ్వు ఎంబడ పెట్టుకొని మాట్లాడిన కాబట్టి అది నీ దగ్గరికి వెళ్ళే నీ స్కూలే వాళ్ళందరూ ఆ పని చేస్తున్నారు. అందుకనే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆడవాళ్ళ దగ్గర కూడా కనుక తీసుకపోతే ఎవరు తీసుకుపోయినా నిన్ను తూ అననోళ్ళు ఉండరు. మా దగ్గర ఒక తల్లి చెప్పు తీసుకొట్టింది కానీ మరి మమ్మల్ని ముండా కొడుకులు అని చెప్పి తిట్టిరు కదా మీరు. మరి మా వాళ్ళు కూడా రియాక్ట్ అయితే మీ తల్లి దగ్గర తీసుకపోతే తెలుస్తుంది మీకు అని చెప్పినాం మేము. అదే చెప్తున్నాం. అందుకని ఈ ట్రోళ్ళు గిల్లు చేసిన ఫస్ట్ బంద్ చేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోరు. నేను ఆంధ్ర నుంచి ఎవరైతే ఈ మెసేజ్లు పెడుతున్నారో వాళ్ళకి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఇంతకుముందు వచ్చినప్పుడు తెలిసింది వాళ్ళ అఫీషియల్ దాంట్లో పెట్టినట్ట భాష కొద్దిగా జాగ్రత్తగా వాడాలి మనోళ్ళు అని పెట్టిరని చెప్పి తెలుస్తున్నది. ఒకవేళ అదే కనుక నిజమైతే ఉట్టిగా నువ్వు ఇట్లా పెట్టుడు కాదు, నువ్వు బహిరంగంగా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మమ్మల్ని పాశం యాదగిరి గారిని తిట్టుడు కానీ, నాగేశ్వర్ గారిని తిట్టుడు కానీ, తెలంగాణ ప్రజలను తల్లులను తిట్టుడు కానీ, ముక్కు నేలకేసి అమరుల స్తూపం కాడుకొచ్చి ముక్కు నేలకు పెట్టి రాసి నేను నా జన సైన్యము నాది నా వాళ్ళు తప్పుడు చేసిరని చెప్పి క్షమాపణ కోరాల్సిన అవసరం ఉన్నది. నా అమరులో కూడా జోహార్ అనలే ఆ రోజు. ఇప్పుడు అంటాడు, మనం చెప్తే కూడా అంటాడు కావచ్చు. అట్లా పవన్ కళ్యాణ్ వచ్చి చేసిన నాడే క్షమిస్తామా లేదనేది కాలం చెప్తుంది అది. కానీ వచ్చి ఇంకా విద్రోహం సృష్టించేటువంటి ప్రయత్నం, ఇంకోటి దుష్ప్రచారాలు చేసుడు అనేది. మీ దగ్గర పైసలు ఉన్నాయని మీరు దుష్ప్రచారం చేస్తుండొచ్చు, కానీ మేము మా ఆత్మసాక్షిగా మేము ఈ జనాలకు చెప్తాం, ఆ జనాలకు చెప్తాం, ఆంధ్ర జనాలకు కూడా చెప్తాం. ఇది మాకే కాదు మీకు కూడా ఇటువంటి వాళ్ళు కలంకులు. వీళ్ళు మొత్తం సమాజానికి కలంకులు. వీళ్ళు కలంకం తెచ్చేటువంటి వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళు మంచోళ్ళు కాదు. వీళ్ళు ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు. మీ దగ్గరకు వచ్చి మనం రెచ్చగొడుతున్నారు, ఇక్కడ పోయి వాళ్ళ మీద రెచ్చగొడుతున్నారు వీళ్ళంతా. అంటే నేను ఆంధ్ర ప్రజలకు అడుగుతున్నా, అంటే మా అమ్మలను తిడితే మేము పడాలనా? మా చెల్లెలను తిడితే మేము పడాలనా? రేపులు చేస్తారట, డేట్లు పెట్టిండ్రు. మరి ఒకవేళ నీకు ఆబ్జెక్షన్ కనుక ఉండేది ఉంటే ఎవడెవడైతే పెడుతుండో బొక్కల వారేయండి. చంద్రబాబు నాయుడుకి చెప్తున్నా, నేను పవన్ కళ్యాణ్ చెప్తున్నా, మీ ప్రాంతంకి వెళ్ళి వచ్చే మెసేజ్ వచ్చినాయి కదా, నువ్వు అనని మాటను అన్నావు అన్నట్టు ఇక్కడ మా జర్నలిస్ట్ వెంకటరామరెడ్డి నెట్ తీసుకుపోయే ప్రయత్నం చేసినావు, మీ జాగాలో కేసులు పెట్టుండ్రి. సేమ్ నేను రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, నువ్వు కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఆఖరికి ఒక ఉన్మాది అయితే వేసి నిన్ను కూడా బలిచ్చేసేస్తా అని చెప్పి రికార్డు పెట్టి డైరెక్ట్ వీడియో పెట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే కూడా వాళ్ళకి గౌరవం లేదు. మా బొట్టలు అంటే పక్కకు పెట్టు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బూతులు. ఆఖరికి మా పొన్నం ప్రభాకర్ మీద కూడా వాళ్ళ ఇంట్లో మీద బూతులు, అడ్డమైన బూతులు, నానా బూతులు తిట్టుడు. ఇది ఎక్కడ కథ? ఇదేంది? సో మేము అవమానపరిచే మీద మాట్లాడేది అనేది అసంభవం. అది మీరు సెటరైట్ చేసుకోండి. ఇదేంటంటే వీళ్ళు కావాలని దాన్ని దీనికి పెట్టి దీన్ని దానికి పెట్టి మాట్లాడే క్రమం ఉన్నది కదా, అగో దాన్ని చేసి ఆ వీడియోలు కింది చేసి మాట్లాడుతున్నారు. కానీ మేము ఒకసారి పృథ్వీరాజ్ ఏదైనా మాట్లాడినట్టు దాని మీద స్టాండ్ అయి ఉంటాం. ఇప్పుడు కాదు నువ్వు వచ్చి మెడ మీద కత్తులు తుపాకులు పెట్టినా నిజమేదో వాస్తవం ఏదో గదే మాట్లాడతా కూడా నేను 100% మాట్లాడతా. మా అమ్మలను తిట్టిరు కాబట్టే మీరు క్షమాపణ కోరాలి. మా అమ్మలను, మా చెల్లెళ్ళను, మా అక్కలను తిట్టిరు కాబట్టే మీ ఇళ్ళల్లో మీ అమ్మలకు, మీ చెల్లెళ్లకు, మీ భార్యలకు తీసుకుపోతే చెప్పులతోని కొడతారు అని చెప్తున్నా. ఇంకొకసారి ఇటువంటి జరుగుతుంటే తెలంగాణ చెప్పుల మెడగూడేస్తారు ఇంకా.
ఓకే. ఇది మానుకోకపోతే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, వాళ్ళ పవన్ కళ్యాణ్ మీదనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నువ్వు నీ గ్యాంగ్ను సెట్ రైట్ చేసుకో. ఓకే. ఎంటైర్ ఎపిసోడ్లో కోడి చెరువు ఎందుకు వచ్చింది మధ్యలో? ఇక్కడ ప్రాంతాల మధ్యలో అస్తిత్వం మధ్యలో గొడవ అవుతా ఉంది. కోడి చెరువు ఎందుకు వచ్చింది మధ్యలో? పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తుండు కదా, అవును. వచ్చినప్పుడు ఎప్పుడైతే మా మీద ఈ భూతు పురాణం చేసిండు పెట్టిండు, అసలు ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి, ఇదేంది ఆయన అది వదిలిపెట్టి వాళ్ళ క్యాపిటల్ సిటీయే లేదు, వాళ్ళకి అడ్రస్సే లేదు, ఇదంతా ఏం సంగతి, దీని సంగతి అనేది మొత్తం తీస్తే, ఆయన ఎలక్షన్ది మొత్తం అదంతా పెట్టి తీస్తే, దాని మీద ఎంక్వైరీ చేస్తే ఈ కోడి చెరువు అనేది దాని భాగవతం అంతా బయటపడ్డది. కోడి ఆ చెరువుని ఎట్లా ఏం చేసిండు ఏం సంగతి అనేది బయటపడ్డది. అది ఆల్రెడీ ఫీలర్ వదిలినాం. ఇప్పుడు అద్దాల మేడలు ఉండేటోడు గుడిసెల మీద రాళ్ళేస్తే తిరిగి గుడిసెలోడు అద్దాల మీద రాళ్ళేస్తే నష్టం ఎవరు జరుగుతుంది? అద్దాల మేడోనికి నష్టం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ నువ్వు చేసేదే దుర్మార్గమైన పని, నువ్వు ఇక్కడికి చేస్తున్నదే ఇల్లీగల్ పని. నువ్వు తీసుకొచ్చి పట్టా ఎవరిదో ఉన్నది నేను కొనుక్కున్నా కదా అని, నీ అడ్వకేట్లు నువ్వు నీరంతా చదువుకున్నోలే కదా, ఆ భూమి కొనే భూమి కాదు, పట్టాలో ఉండేటువంటి భూములు చాలా ఉంటాయి. అది ఏక్ ఫసల్ భూమి, ఆ ఏక్ ఫసల్ భూమిని ఇంకోనికి అమ్మేటువంటి రైట్ లేదు. అది ఇంకోటి నీకు ఇంత విజ్ఞానం ఉండి ఇంత తెలుసుకొని 26 ఎకరాల చెరువు దాంట్లో 10 ఎకరాలు అయినది, దాని మీదకి మనం పోయి చూసినాం. మొత్తం ఫెన్సింగ్ పెట్టిర్రు, ప్రహార పెట్టిర్రు, భగవంతునికి కూడా బార్డర్లు పెట్టిర్రు వాళ్ళు. మనం నా మీద ఆంధ్ర తెలంగాణకి బార్డర్ పెట్టాలి, గాలి ఇక్కడ అటు రావద్దు ఇటు రావద్దు అని చెప్పి నేను పెట్టిండని చెప్పి నా మీద బొమ్మలు పెట్టి ట్రోలింగ్లు చేస్తా ఉన్నారు కదా. మీరైతే డైరెక్ట్ కంచెనే వేసి పెట్టిర్రు, మా మైసమ్మ తల్లికి, మా విఘ్నేశ్వరునికి, గణపతి దేవునికి అవే పెట్టిర్రు కదా. సో ఆయన కూడా ఇది ఒకటే కాదు, ఇంకున్నాయి. సో ఇప్పుడు ఆయన మాట్లాడుకోవడం మొన్న ఏం చెప్పిండు, ఒక వేలాది గవర్నమెంట్ ఎందుకు చెప్తలేవు, బరాబరిది నాదే అని ఎందుకు చెప్తలేవు, ఇప్పుడు వస్తే ట్రెస్ పాస్ అవుతుంది అని చెప్పని కేసులు పెట్టమని మనం ఇన్వైట్ చేస్తున్నాం. మేము 35 మంది 40 మంది దాకా వచ్చినాం మేము, నా భూమిలోకి ఎట్లా వస్తారని. అది మా భూమి, మా తెలంగాణ భూమి, ఇది తెలంగాణ భూమి పంచాయతీ, మా చెరువు, అది మా చెరువును నువ్వు ఎవరి దగ్గరనో అదంతా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరుగుడు కూడా. దానికి మళ్ళీ ముఖ్యమంత్రికి చెప్పినాం, నువ్వు ఎంక్వైరీ చేయి ఇమీడియట్గా, తప్పు మాది ఉంటేనేమో మాకు హత్కాడీలేసి బుక్కల వారేయి, తప్పు ఆయనది ఉన్నదనుకో నువ్వు ఇన్ని రోజులు ఎందుకు ఇడున్నావు అని చెప్పని పవన్ కళ్యాణ్ కూడా, కేడీ పవన్ కళ్యాణ్ హత్కాడీలేసి బుక్కల వారేయాలి. అంటే అంత పెద్ద వ్యక్తి ఒక 10 ఎకరాలు కబ్జా చేస్తాడా, ఇదంతా తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నలు గుప్పిస్తూ ఉన్నారు. దీనికి సమాధానం ఏంది? కొసతాలు వెళ్ళేదాకా తెలియదాట అయ్యగారు తాగందని. చాలా మంది బయట పెద్ద మనుషులను చలామణి అవుతున్న వాళ్ళన్నీ వెనకాల పొక్కలే ఉంటాయి వెనక. ఇప్పుడు ఈయన కూడా గదే, ఈయన పెద్ద అతీతుడేం కాదు, గదే మాట మా పాశం యాదగిరి సార్ చెప్పిండు, సనాతన ధర్మం చేసుకుంటూ నువ్వు ఏం చేస్తున్నావు నాయన, ఎంతమందితో తిరుగుతావు అని చెప్పిండు. అది గా మాటకే వీళ్ళంతా కోపానికి వచ్చిరంతా. మరి నువ్వు ఏది చెప్తున్నావు అది ఆచరణలో ఉండాలి కదా. నువ్వు ఏదైతే అంటున్నావో యూ బీ ది చేంజ్, నువ్వు ఏదైతే వేరేటోళ్ళ దగ్గర నుంచి కావాలనుకుంటున్నావు అది నువ్వు ఫస్ట్ రావాలి కదా. నువ్వు చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో ఏదో ఉన్నట్టు ఉంటుంది కదా ముచ్చట. ఆ పని ఉన్నది పవన్ కళ్యాణ్ది. పెద్దవి పెడతావు కదా, మొత్తం పెద్దోళ్ళయి, నువ్వు అంబేద్కర్ పూలేలయ్యి, సావిత్రిబాయి పూలేలయ్యి, స్టోరీలు చెప్పినప్పుడు చెగివిరాలయ్యి, భగత్ సింగ్లు అయ్యి, వాళ్ళ స్టోరీలు ఇట్లున్నాయి. నియాసొంటోళ్ళ బొమ్మలు వాళ్ళ చేతులు ఉంటే పాపం వాళ్ళని అవమానం చేసినట్టు అవుతుంది. ఓకే సరే అన్న, ఇక్కడ ఆంధ్ర అంశం పక్కన పెట్టేద్దాం. ఒక సామెత కూడా ఉంటుంది, ప్రాంతేతరుడు తప్పు చేస్తే ప్రాంతం అవతల దాకా తరిమి కొట్టాలి, ఈ ప్రాంతం వాడే తప్పు చేస్తే పాతాళంలోకి దొక్కాలని చెప్పేసి అంటారు. మరి ఈ ప్రాంతం వల్ల సంగతి ఏందన్న? ఈరోజు ఆంధ్ర నాయకులపైన, ఆంధ్ర వ్యక్తులపైన మాట్లాడుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రశ్న వేసిండు, ఏమని, తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎందుకున్నారు, తెలంగాణ కాంట్రాక్టర్లు న్యాయం చేసి ఆంధ్రాకి అప్పచెప్పినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పేసి అడిగిండు. దీని మీద మీ సమాధానం? ఈ ఇష్యూ పృథ్వీరాజ్గా నేను గత ప్రభుత్వం మీద కూడా తిరుగుబాటు చేసి అడిగిన. ఓకే, ఆంధ్ర కాంట్రాక్టర్లే ఎందుకు ఉండాలి ఇక్కడ అని. మేఘా కృష్ణారెడ్డి భార్య మొన్నేదో ఫ్యాషన్ పరేడ్కి పోతే 140 కోట్ల పైనకు ఆభరణాలు చీరయి ఆమె ఎంత కలిపితే 140 కోట్లు ఆమె మీద వేసుకొని పోయింది. ఆమె అన్ని ప్రజల పైసలు, అవి దోపిడీ చేసిన పైసలు అవన్నీ. ఆంధ్ర కాంట్రాక్టర్లు వాస్తవంగా గత 10 సంవత్సరాల్లో ఉండకుండే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటంటే ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇస్తున్నారు అని బరాబర్ నేను అడుగుతూనే ఉన్నాం. మా బోటోళ్ళం చాలా మంది ఇంకా బయట కూడా అడిగినాం. చాలా మంది మా యూనివర్సిటీలో చెప్పేటోళ్ళు కూడా మదన పడుతున్నారు, బాధపడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ కాలేజీలు ఉండే అనుకున్నాం. కానీ దరిద్రం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మండల స్థాయి దాకా స్కూల్స్ పోతున్నాయి. ఇంకా కాలేజీలు వదిలేసేయి, నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు మండల స్థాయి దాకా తీసుకుపోతున్నారు. ఇంకా దరిద్రం ఏంటంటే హాస్పిటల్ ఆంధ్రోళ్ళయ్యే. ఈడికి వచ్చినాక అపోలో హాస్పిటల్కు మొన్న ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్కి పోయి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి కూడా నా ఫస్ట్ టర్మ్లోనే 100 హాస్పిటల్ పెట్టాలి ఇక్కడ మీరు, దానికి నేనే ఇనాగ్రేషన్ చేయాలని కూడా చెప్తున్నాడు. వాస్తవం కూడా తెలంగాణలో మంచి పరిపాలన జరుగుతలేదు. గత 10 ఏళ్ళు జరగలేదు. దాని తర్వాత మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరుగుతలేదు. అందుకనే అస్తిత్వ పోరాటం వచ్చింది. ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి కదా. తెలంగాణలో
తెలంగాణ కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ చేస్తుండే కానీ మంచోళ్ళు ఉండి ప్రజల పైసలు దోపిడీ చేయనటువంటి వాళ్ళు ఉండేది ఉంటేనేమో వెల్కమ్. ఓకే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే కదా అస్తిత్వ పోరాటం. ఇక్కడ ఫ్యాక్టరీలు వాళ్ళే, ఇంకా ఇండస్ట్రీలు వాళ్ళే ఉన్నాయి. ఇండస్ట్రీలల్లో ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా బయటి ప్రాంతంలోకి వెళ్ళి, అది ఎక్కడ ప్రాంతమైనా, అది గుజరాత్కి వెళ్ళి రావచ్చు, మహారాష్ట్రకి వెళ్ళి రావచ్చు, కర్ణాటకకి వెళ్ళి రావచ్చు, తమిళనాడుకి వెళ్ళి రావచ్చు, ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి రావచ్చు. ఎవరు వచ్చినా లోకల్ వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడేటందుకు, ఎందుకంటే ఇక్కడ భూమి ఇక్కడిది వాడుతున్నారు, ఇక్కడ కరెంట్ ఇక్కడిది వాడుతున్నారు, ఇక్కడ అన్ని వనరు రిసోర్సెస్ అని ఇక్కడి వాళ్ళు ఒకవేళ ఇక్కడ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీస్ ఇవన్నీ పెడితే 80% ఇక్కడ వాళ్ళకు ఇవ్వాలని చెప్పని మేనిఫెస్టోలో పెట్టారు కదా, అవన్నీ అడుగుతూనే ఉన్నాం. ఇలా కాళేశ్వరం కట్టింది వాళ్ళే, ఆంధ్రలో దోపిడీ జరిగింది, ఇక్కడ రాజకీయ నాయకులు కూడా సంపాదించారు. వీళ్ళు ఒకరు అన్ని రాజకీయ పార్టీలో వాటాలు ఉన్నాయి. ఇలా నేను వాళ్ళ గురించే చెప్తలేను కదా, ఇది ఇలా కొత్త కూడా మాట్లాడతలేం. మేము బడి నిద్రలు చేసినాం, బడులకు పోయినాం, కాలేజీలకు పోయినాం, నా యూనివర్సిటీకి రిక్రూట్మెంట్ కావాలని అడిగినాం. మా ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్లు కాదు నాయన, ఫస్ట్ నువ్వు ఒక 1000 మందిని రిక్రూట్ చేయాలి, వేకెన్సీస్ ఉన్నాయని చెప్పని. యూనివర్సిటీలు నాశనం చేస్తారు, హాస్పిటల్ విద్యా వ్యవస్థ, బడులు నాశనము, హాస్పిటల్ నాశనం, ప్రతిదీ కాస్ట్లీ అయిపోతుంది. దీని అన్నిటి గురించి గత ప్రభుత్వం మీద మాట్లాడినాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. అందుకే తెలంగాణలో ఒక నూతన రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే సాధ్యమవుతుంది ఇప్పుడు బరాబర్. అది తప్ప తెలంగాణకు ధనంతోనే నిండిపోయినటువంటి రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఓటుకు నిత్యం విలువ పెరిగిపోతూ ఉంది. గతంలో కోటర్తో కొనేటువంటి ఓట్లు ఇప్పుడు వేల కాడికి వచ్చినాయి, రేపు లక్షల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో నీతివంతులు, నిజాయితీవంతులు ఈ సమాజంలో బతకగలుగుతారా? రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా గిట్లనే అనుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ జరిగేటప్పుడు, ఎలక్షన్లో నిలబడేటప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీకి వాళ్ళ నాయకత్వము, వాళ్ళ లీడర్లు, వాళ్ళ మీద ఎంత ద్వేషం ఉన్నా కానీ తెలంగాణ అనే ఒక పదం దగ్గర వాళ్ళకు ఓట్లు పడ్డాయా లేవా? పైసలు రాజశేఖర రెడ్డి కేసీఆర్ను ఓడగొట్టేటందుకు మామూలు పైసలు ఖర్చు పెట్టలే, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అయినా కానీ ప్రజలు తిట్టుకుంటా కూడా కేసీఆర్కి ఓట్లు వేసారు. 2వ టర్మ్లో, ఫస్ట్ టర్మ్లో జూబిలెంట్కి వేసారు, 2వ టర్మ్లో ఏ పదవద్దు, ఏ అలంకారం వద్దు నాకని చెప్పి ఇక్కడ చెప్పినోడు 9 పదవులకు తెలంగాణను తాకట్టు పెట్టిండు అని చెప్పి మేమే కరపత్రం తీసినాం. ప్రత్యేకవాదంతో కొట్లాడుకుంటా సమైక్య రాష్ట్రంలో మీరు మంత్రులు ఎట్లయితారని చెప్పని 6 మంత్రులు ఇక్కడ, 3 పదవులు ఢిల్లీలో తీసుకున్నారని చెప్పని కరపత్రాలు తయారు చేసి పంచిన వాళ్ళని చెప్తున్నాం. నేను పంచిన మా కరపత్రాలు పంచినాం. సో అప్పుడు కూడా వీళ్ళు అట్లనే అనుకున్నారు. కానీ ప్రజలు మాత్రం తెలంగాణ సైడ్ ఉన్నారు కదా. ఒకవేళ రాజకీయ పార్టీలు, రాజకీయ పక్షాలు కనుక ఒకటే మాట మీద కనుక తెలంగాణ వాళ్ళు కనుక ఉండేది ఉంటే అసలు అప్పుడు తెలుస్తుండే. తెలంగాణ కావాలన్నా వద్దా అనేది కనుక ఓటింగ్ కనుక పెట్టేది ఉంటే అప్పుడు తెలుస్తుండే, వీళ్ళకి తెలుస్తుండే. సో ప్రజలు ఇప్పుడు కూడా ఏంటంటే నిజంగా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరినా లేదా అనేది ఆ ప్రచారం మేము తెలంగాణ ప్రజలకు ముంగట తీసుకుపోయి పెడుతున్నాము. నిన్న పోయిన రైతుల దగ్గర పోయినా 2 నెలల దాటుతున్నది, ఐకేపీ సెంటర్ల కాడికి వచ్చి వడ్లు వచ్చి ఉండి ఎండకు దడుస్తున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వర్షానికి తడుస్తున్నది, దారలైపోతున్నాయి, అప్పుల పాలవుతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు. ఏమన్నా మారిందా? గోడౌన్లు అన్నారు, గోడౌన్లు ఏవి? రైతు సెంటర్లు ఏవి? అడ్డగోలుగా ఓన్లీ వరి మీద పడ్డారు, వరి అని ఏపిస్తున్నారు. ఎక్సెస్ ఉన్నదని వీళ్ళు చెప్తున్నారు. ఈయన మాట్లాడితే ఢిల్లీ అంటే, ఢిల్లీ అని మాట్లాడితే స్టేట్ అంటారు. ఒకరి మీద ఒకరు నెట్టుడు, నష్టపోతున్నది రైతులు, విద్యా వ్యవస్థ నాశనమైంది, చదువుకుంటున్న వాళ్ళు నానా చిన్న పనులు చేసుకునేటువంటి పరిస్థితికి ఏర్పడ్డది. ఇవన్నీ సమస్యలు మేము తెలంగాణ జనానికి తీసుకుపోతున్నాం. బరాబర్ మనం తీసుకుపోవాలి. మీ డిజిటల్ మీడియా పాత్ర కూడా దాంట్లో విశేషంగా ఉంటుంది కూడా. రేపు ఈ రాజకీయ నాయకత్వంతో మీరు తీసుకునేటువంటి 500, 1000 తోటి మీ పిల్లలు తెలంగాణ భవిష్యత్తు ఆగం చేసే పరిస్థితి తీసుకురాకండి. తెలంగాణ తల్లిని అవమానించే స్థాయికి తీసుకురాకండి. అమరులు గిందు గురించి అమరులు కాలేదు అని నా తెలంగాణ ప్రజలకు ఇవన్నీ చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రేపు మనం ఇవన్నీ చెప్పుకుంటూ పోతాం. ఇంతకుముందు కూడా మేము గదరన్న అందరం కలిసి తిరిగి ఇవన్నీ చెప్తున్న క్రమంలో మరి ఓటు కాడికి వచ్చే వరకు ఓటుకు ప్రత్యామ్నాయం చూపించలేకపోయినాం. మేము ఎవరం నిలబడలే, ఎమ్మెల్యేలకు నిలబడేది ఉంటే జనం అప్పుడు చూపిద్దరు కావచ్చు. కానీ మేము అందరం తయారు చేసింది మొత్తం మళ్ళీ ఏ శంఖంలో పోయిస్తుందంటే అందరు జనం ఓట్ల రూపంగా టీఆర్ఎస్కి ఓట్లు వేసారు. అప్పుడు బీఆర్ఎస్కి ఓట్లు వేసారు. ఇప్పుడు ప్రత్యామ్నాయం చూపిస్తున్నాం. ఎందుకంటే 10 ఏళ్లలో వాళ్ళు కూడా ఏం చేశారు అనేది జనం ముంగట మేము తీసుకుపోయి పెడతాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ విగ్రహాల కాడికి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు విగ్రహము మైత్రివనంలో పెడతామని చెప్పి జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చెప్తే ఈయనేం చెప్తాడు, మీరు అదే కాదు మేము కాంచు విగ్రహం పెడతామని చెప్పని కేటీఆర్ చెప్పిండు. మేమెందుకు పెడతాం, ఇక్కడ మా ఊళ్ళది పెడతామని అనలే. సో వీళ్ళ పాత్ర కూడా దాంట్లో ఎంతో ఉంటుందని చెప్పని మేము చెప్తాం. వీళ్ళు ఎవరిని గౌరవించారు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్నది. ఏ సినిమా ఇండస్ట్రీ తోటి ఇప్పుడు పంచాయతీ వచ్చిందో పవన్ కళ్యాణ్, నేనే కనుక నా బోటోడు కనుక ఆడు ఉండేది ఉంటే
ఒక 1000 కోట్లో 2000 కోట్లో నేను ఫెడరేషన్ పెట్టి వాళ్ళకు ఇచ్చి పడేస్తుంటే మన తెలంగాణలో మీరు ఏమైనా చేసుకోరు సినిమాలు తీయరు. ఒక బలగం సినిమా తీస్తే మనోళ్ళు ఇక్కడ తీస్తే పల్లెన ఆడింది అది, అవును, ఒక ప్రకంపనలు సృష్టించింది జనం లోపల. ఎట్లా పోయింది, అద్భుతమైన రైటర్స్ ఉన్నారు మన దగ్గర, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు గదర్ అవార్డ్స్కు పోతే వాళ్ళకు పాస్ ఉన్న ఎంట్రీ కూడా లేదు చాలా మందికి. అసలు ఆడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కనబడిన తెలంగాణమే కనిపించలే ఆడ. అది ఏదో ఆంధ్ర చంద్రబాబు నాయుడు చేసిన ఫంక్షన్ లెక్క కనబడ్డది. సో ఇక్కడ నాబోటోడు కనుకుండేది ఉంటే తెలంగాణ అంటేనే కళలు, కళారూపాలు, సాహిత్యం, ఇది పుట్టినీళ్ళు, పురుడు పోసుకున్న నీళ్ళు. దానికి కొన్ని అట్లీస్ట్ ఒక 2000 కోట్లు, 3000 కోట్లు, 5000 కోట్లు కనుక కేటాయించి మీరు బోన్రీగా అని చెప్పానంటే అసలు అద్భుతమైన కళారూపాలు. ఇవాళ మా ఒగ్గు రవి ఎక్కడికి వెళ్ళి ఏడాక ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు, ఆ ఒగ్గు కళారూపాన్ని తీసుకొని పోతున్నాడు. మా భాస్కర్, డప్పు భాస్కర్, మా విజయ్ పేరుని నృత్యాలు, ఇటువంటి వాళ్ళను నువ్వు వాళ్ళకు కొంచెం ఎంకరేజ్ చేసి కనుక పెడితే ఇటు కళారూపాలు చేస్తారు. సినిమా సైడ్ కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా మన వాళ్ళందరూ, ఎన్ శంకర్ ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. ఆ శంకర్ అనకు నువ్వు ఒక 10 ఎకరాలు వాళ్ళకైతే ఇచ్చిర్రు ఆడికెళ్ళి వచ్చేటప్పుడు. ఇటువంటి వాళ్ళకు కొంతమంది ఐడెంటిఫై చేసి నరసింహరావు సార్ ఇటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మా ఇప్పుడు కళారూపాలకు అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నటువంటి మా అందడుపుల నాగరాజును ఇటువంటి వాళ్ళని కూర్చోబెట్టి కదా, నువ్వు కూర్చోబెట్టి చేస్తే నీకు ఒక ఆలోచన వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. మా సురేందర్లు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ, వరంగల్ సీన్ అన్న అద్భుతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ, మాట్ల తిరుపతి వీళ్ళందరూ ఒక్కరే, కోదారి సీను కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇలా ఏ పల్లెల్లో పోయినా కానీ పాటలు వినిపిస్తున్నటువంటి మా గద్దర్ నర్సన్న, అసంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి నువ్వు చేసి నా అసంటి వస్తే మాత్రం నేను ఆ పని చేస్తాను. కొన్ని పేర్లు మిస్ అవుతున్నా కావచ్చు ఇక్కడ, మా రామ్ నర్సు కావచ్చు, సుక్కరామ్ నర్సు కావచ్చు, వీళ్ళందరినీ ఒక కమిటీ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి చేసి ఒక కమిటీ చేసి ఒక 1000 కోట్లు 2000 కోట్లు కేటాయించి మీరు దున్నురా అంటే నేను చెప్తున్నా కదా, ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ ముక్కు మీద ఏలేసుకోవాలి, వాళ్ళు వైజాగ్ పారిపోవాలి. అంత సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. కానీ వాళ్ళకి ఏ ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తలేవు. నా ఫోటో చూస్తే బరాబర్ చేస్తాను నేను భవిష్యత్తులో ఈ పని చేయకపోతే చూడరు. ఈ కళలను బతికిస్తాం మనం. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తా, మా జయధీర్ తిరుమలరావు సార్ అన్నాడు కదా, ఆ సార్ను ఒకసారిగా ముంగడబెట్టి ఇటువంటి వాళ్ళను ముంగడబెట్టి ఆయన మొత్తం ఇలా కంప్లీట్ మనం మ్యూజిక్కు సంబంధించిన కావచ్చు, ఆది గ్రంథాలు కావచ్చు, ధ్వనులు కావచ్చు సంబంధించి మొత్తం కొన్ని 45-50 ఏళ్ళ శ్రమ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టారు. దానికి కనీసము ఆశ్చర్యం లేకుంటున్నది కదా. గటువంటి వాళ్ళ చేతిలో తెలంగాణ ఈ భూమి పట్ల, కళల పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళను తీసుకొచ్చి ముంగడ పెడితే ఆ సినీ రంగం మొత్తం కింది మీదకి అవుతుంది. ఎంతసేపు అది ఓకే చిచోరా సినిమాలు, చిచోరా పాటలు, వాడంటే ఇష్టం లేకుండా లేటెస్ట్ మూవీ అటేందో ఇష్టం లేకుండా ఆడపిల్లలకు పోయి ముద్దు పెడుతుండట, అది సినిమా తీస్తాడు వీడు. అంటే రేపు పొద్దుగాల జనమంతా అట్లా చేయాలన్నా అటువంటి సినిమాలా తీసేటి. గవి మనోళ్ళు చూస్తున్నారు, తెలియకుండా కొట్టుకోవతురు, మనలు కూడా కొట్టుకోవతురు. పల్లెలు మొత్తం గాంజాయి అడ్డాలుగా తయారైనాయి. నా సొంటోడు వస్తే గాంజాయి ముక్క కూడా కనిపించదు ఎక్కడ. అవి చేస్తాం, అటువంటివి చేస్తాం. అట్లా జనాన్ని యువతరం మార్చాలి. ప్రతి పల్లెలలో ఒక 10-15 మంది రేపు ఒక సైన్యంగా తయారు కావాలి. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాం మేము, ఎట్లుంటుంది మన తెలంగాణ అనేది. ఇంతకాలం చూసారు కదా, మనం గడుతున్న మన తెలంగాణ ఎట్లా నిర్మాణం చేసుకోవాలో రేపు భవిష్యత్తులో ప్రణాళిక తీసుకొని జనం లోపల తీసుకుపోతాం. ప్రజలకు ఒక ఆప్షన్ ఇస్తాం. ఇగో ఇది కూడా ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారని రేపు అది వచ్చినాక చూపించినాడు తెలుస్తుంది, జనానికి తెలుస్తుంది. బరాబర్ ఈ పైసలు, వాళ్ళు ఇచ్చే పైసలు, వాళ్ళు చేసే గుండాగర్ది, ఇవన్నీ కూడా నిజము, నిజాయితీకి, మానవత్వానికి ముందట ఎక్కడ కూడా దేనికి పనికిరావు. అవన్నీ అవి మేము రేపు భవిష్యత్తులో జనానికి చెప్తాం. కానీ ఇవన్నీ అద్భుతాలే కావచ్చు. మంచి చెప్పకురా చెడేదు అనే ఒక సామెత ఉంటుండే. అంటే మంచి చెప్పినప్పుడు ఎప్పుడైనా చెడుతూనే ఉండు అని చెప్పేసి. ఇప్పుడున్న సమాజానికి అది వర్తించదు అంటారా? ఏ సమాజంకైనా వర్తిస్తుంది. ప్రతి సమాజంలో మంచోళ్ళు ఉంటారు, చెడోళ్ళు ఉంటారు. ప్రతి సమాజంలో దురలవాట్లు ఉన్నోళ్ళు ఉంటారు, మంచి అలవాట్లు ఉన్నోళ్ళు ఉంటారు. మనం ఎవరిని వెతుకుతాం అనేది ఇంపార్టెంట్. సమాజం ఎప్పుడైనా మంచోని దిక్కే పోతుంది. ఎప్పుడు మంచోడు సైలెంట్గా ఉంటే చెడ్డోని సైడ్ పోతుంది. కానీ ఇప్పుడు ఆ మంచోన్ని సైలెంట్గా ఉండకని లేపే ప్రయత్నం మన సొంటోళ్ళం చేస్తున్నాం. మేధావుల మౌనం దుర్మార్గానికి దారితీస్తుంది. మేధావులు ఎప్పుడు మౌనంగా ఉండొద్దు. అదే ప్రమాదకరమైన అంశం. మేధావులు కావచ్చు, నిజాయితీ పరులు కావచ్చు, మంచోళ్ళు కావచ్చు, ప్రతి ఊర్లో ఉంటారు. భగత్ సింగ్ ఉరిదీసేటప్పుడు నేను చాలా సందర్భాలు చెప్తా ఊకే ఉరిదీసేటప్పుడు వచ్చి అడుగుతారు, జైల్లో పనిచేస్తానని వచ్చి అడుగుతారు, అరే ఏంది నువ్వు భగత్ సింగ్ ఒక పుస్తకం చదువుతున్నారు, ఏం చేస్తున్నావా నువ్వు, తెల్లారితే నీకు ఉరిదీస్తున్నారు, నువ్వు ఇప్పుడు కూర్చొని పుస్తకం చదువుతున్నావు అది అని అంటే ఒక యోధుడు ఒక యోధ గురించి తెలుసుకుంటాను నేను అన్నప్పుడు, అరే నువ్వు తెల్లారి చచ్చిపోతూ నీకేం బాధ లేదా, నీకు రంది లేదా అది అంటే, అరే నేనెందుకు బాధపడతాను, నేను ఎందుకు రంది చేస్తాను, నాకు చాలా సంతోషంగా ఉన్నది అని. దేని గురించి అంతెందుకు నువ్వు అని ఆయన ఏడ్చుకుంటూ అడుగుతుంటాడు. ఈయన ఉల్టా అడుగుతుంటే, అరే నువ్వేం ఏడవకు, నువ్వు బేఫికర్ ఉండు, భారతదేశ జనాభాలో 30 కోట్ల జనాభాలో ఈ మాతృభూమి విముక్తి కోసం నా యువతరాన్ని చైతన్యం చేసే దాని బాటలో
నాకు మా ముగ్గురికి అవకాశం దొరుకుతున్నందుకు నేను గర్వపడుతున్నా, తలెత్తుకొని తిరుగుతున్నా. తలెత్తుకొని నేను పోయి ఉరికంబాన్ని ముద్దు పెట్టుకొని నేను పోతా. రేపు మా చావు తర్వాత నా భారతదేశం మొత్తం వెలుగుతుంది. నా భారతదేశం మొత్తం మేము ఎందుకు త్యాగం చేసినామో భారతదేశానికి ఒక చైతన్య గీతంగా తయారు కాబోతున్నాం మేము, అందుకు నేను గర్వపడుతున్నాను. ఉరి తీసినోడేవాడు, ఆర్డర్ ఇచ్చినోడు బ్రిటిషరు, ఉరి తీసినోడేవాడు, ఉరికంబం మీద కొట్టినోడేవాడు ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళే కదా. ఆ జైలర్ ఈ దేశం వాడే, ఆడ పనిచేసేటోళ్ళు ఈ దేశం వాళ్ళే. ప్రతి సమాజంలో వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళతోనే మార్పు జరుగుతుంది. ఆయన ఏడ్చి వచ్చిండు, ఉద్యమంలో డైరెక్ట్ వీళ్ళెంబడి రాలే కావచ్చు, కానీ ఇక్కడ ఉద్యమంలో వచ్చేటువంటి వాళ్ళను, నా నిరుద్యోగులను, మా పేద జనాలను, ఈవెన్ బాగా పైసలు ఉన్న దాంట్లో కూడా సమాజాన్ని మార్చాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక కూడలిగా, ఒక కూటమిగా తీసుకొచ్చి పెట్టుకొని వాళ్ళందరితోటి అమరుల ఆశయాలను, పెద్దోళ్ళు తెలంగాణ గురించి తిరిగినటువంటి వాళ్ళ ఆశీర్వాదాలను తీసుకొని ప్రజల్లోపడికి పోతాము. నిజం మాట్లాడేటోడు నిజంగానే కంటకుడు అవుతాడు. అది ఎక్కువ రోజులు ఏమి ఉండదు అదంతా, కానీ పరిణామ క్రమము జరగాల్సిందే. అది తప్ప తెలంగాణకు వేరే మోక్షం లేదు. కనుక ఆ ప్రయత్నంలోనే మేము ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తురు కదా, అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండో ఎపిసోడ్ కూడా ఉందని చెప్తా ఉన్నాడు. ఆ రెండో ఎపిసోడ్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువత కూడా ఒకటే వినపం, వాస్తవాలను తెలుసుకోండి, నిజం తెలిసిన మౌనంగా ఉంటూ రాష్ట్రాన్ని అధోగతి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజకీయ నేతలు. వాళ్ళ చిక్కుల్లో పడి మనం నాశనం అయ్యేది కాక మన రాష్ట్రాన్ని, మన సమాజాన్ని నాశనం చేసుకుంటా ఉన్నాం. వాస్తవాలు తెలుసుకోండి, నిజాలను మాట్లాడే ప్రయత్నం చేయండి, తెలియజేసే ప్రయత్నం చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న రెండో ఎపిసోడ్ ఖచ్చితంగా ఉండబోతా ఉందా, లేదంటే ఏమన్నా కాంప్రమైజ్ అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? నేను ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, పృథ్వీరాజ్ చెప్పును కూడా కొనలేరు, పృథ్వీరాజ్ గొంతును సచ్చే వరకు కూడా ఆపలేడు. ఈ పదాలు నా ముంగట అసలు మాట్లాడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి తెలంగాణ పదానికి డిక్షనరీలో పేరు లేదన్నాడు కదా, ఆ తెలంగాణ పదానికి డిక్షనరీలో పేర్లు ఎట్టెట్లున్నాయి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈ అక్కసులు ఇవన్నీ మేము ఎక్స్పోజ్ చేసి పోతూనే ఉంటాము. అటువంటి వాళ్ళ బాపతి లెక్క కాదు, ఎవడేది చెప్తే ఏదో చేస్తాను. మా ట్రాక్ రికార్డు కూడా చూడాలి. పృథ్వీరాజ్ అంటే ఏంటిదో కొన్ని ఏండ్లకెళ్ళి కూడా చూడాలి. అన్నీ చూసి అప్పుడు మాట్లాడాలి. నేను మాననాయకుల గురించి కూడా మాట్లాడుతున్నా కదా. ఇవన్నీ ఉట్టి అది బయట మాట్లాడే మాటలు అవన్నీ బరాబర్ ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని గురించి నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం. అవన్నీ ఈ పిటకథలు ఇవన్నిటికీ ఈ తర్వాత ఈ తాటాకు సప్పుట్లకు భయపడటం కాదు మేము. ఇవన్నీ దేని కూడా భయపడం, ఇక్కడ వాళ్ళం భయపడం. ఏంది ఎక్కువ అయితే పానమే కదా, అదంత ఈజీ ఏం కాదు తీసుడు కూడా. కానీ ఒకవేళ పోయినా కానీ బొచ్చడు పానాలు, ఇదేంది ఆలోచనను మాత్రం చంపలేమని చెప్తూ బరాబర్ రెండో ఎపిసోడ్ ఉండబోతున్నది. రెండో ఎపిసోడ్ ఉంటుంది, అవసరమైతే మూడో ఎపిసోడ్ కూడా ఉంటుంది. తవ్వుతున్నాం మేము కూడా, ఎవరెవరు ఏమేమి సంగతి, ఎవరెవరు బరాబర్ చేయండి. చెప్తున్నా కదా, బరాబర్ చేయి. నువ్వు కేసు పెట్టు, ఫస్ట్ కేసు పెట్టు, నా వెనుక కూడా తవ్వు, ఏమేమి ఉన్నాయో తవ్వు, తీస్తే సలాం. ఏం చేసినా కానీ ఈడ ఏం లేవు కనుక ఏం ఉండదు. అందుకనే నేను గుడిసే అని చెప్తున్నా. గుడిసి ఉన్నాడు, అద్దాల బంగ్లా ఉన్నాడు, ముచ్చట కూడా అదే చెప్పిన. మా దగ్గర నీతి ఉన్నది, నిజాయితీ ఉన్నది. నీతి నిజాయితీ ఉన్నది. నేను మౌనంగా ఉండటం కాదు. నేను తర్వాత ఆయన ఇంత పెద్ద మనిషి అట్టిట్లానే చూసేది ఏం లేదు. మన దృష్టిలో రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుండ్రా లేదా, పని చేయకుండా ఎవరైనా పర్వాలేదు, ఎవరి గురించి అయినా కానీ మాట్లాడదాం. మాకు వాస్తవాలు అనిపిస్తే, ఒకవేళ నాది వాస్తవం అన్నప్పుడే జనం వింటారు కదా, లేకపోతే జనం ఎందుకు వింటారు? కాకపోతే తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు. కానీ వాస్తవాలు తెలుసుకునేటప్పటికి కొంచెం టైం పడుతుంది జనానికి. ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు ఏ జనమైన అంటిల్ అన్లెస్ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అయితే తప్ప మీతో ఎవరైనా కన్విన్స్ కావాల్సిందే. బరాబర్ ఎపిసోడ్స్ ఈయన మీద కూడా కాదు, ఇంకా ముందు చాలా మంది మీద ఎపిసోడ్స్ ఉంటాయి, చేస్తాం, తీసుకుపోతాం. వాస్తవాలు చెప్పే ప్రయత్నం జనంలో కూడా చేస్తాము, కన్విన్స్ చేస్తాం. యూత్ కూడా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళందరినీ కలుపుకొని పోతాం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూస్తారు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మధ్యలో గొడవగా చిత్రీకరించే ప్రయత్నాలు అనేకం జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియా వ్యాప్తంగా. వాస్తవాలు తెలుసుకోండి, ఇది దోపిడీ కాబడుతున్నటువంటి వ్యక్తులకు మధ్యలోనే గొడవ. ఇది ప్రాంతాలకు మధ్యలో కావచ్చు, ప్రజలకు మధ్యలో కావచ్చు, ఎట్లాంటి గొడవ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవరీవన్.